షకీన మేఘమా మా యేసయ్యా కురిపించావు కృపామృతము నాపై. షకీన మేఘమా మా యేసయ్యా కురిపించావు కృపామృతము మాపై. కానాను యాత్రలోన కాపరివై నన్ను కాచావు, నా తోడు నీవై ఉండి నీ వాక్కుతో నడిపించావు. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. మొదటిగా ప్రభుకి వందనాలు. ఆయన నచ్చవలసింది తగ్గవలసి ఉంది. మరి ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి పాస్టర్ గారికి, మరి మోజేస్ గారికి, అలాగే సిస్టర్ గారికి, పాపకి, అలాగే కుటుంబస్తులు అందరికీ, ప్రభుపేట అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ దేవుడు మనల్ని ఈ ఫిబ్రవరి నెల ఆఖరి బుధవారం నాడు ఈ విధంగా 26వ తారీఖున 2025 సంవత్సరంలో మనం ఈ విధంగా సజీవ లెక్కలం అంటే దేవుని కృప. కాబట్టి ఈరోజు మరి యోధా రాజుల తాలూకా చరిత్ర ఈ రోజుతో ముగుస్తుంది. కాబట్టి ప్రియులారా, చాలా చక్కని సమయానికి మనం వచ్చాం. దేవుడు మంచి మనకి జీవం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన మరి మనకిచ్చిన రక్షణ, మనకిచ్చినటువంటి విశ్వాసం, మనకిచ్చినటువంటి భక్తి, ఆయన భయభక్తులు మనకి ఎంతవరకు రోజు నేర్పించి ఆయన నూతన వాత్సల్యత మన పట్ల చూపిస్తూ ఈ విధంగా సజీవ లేఖలు ఉంచి వాక్యం ధ్యానం చేసి మహాభాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. గత కాలంలో ఆయన చేసిన ఉపకారాల మేలకు వందనాలు. ఈ దినం కూడా చేస్తున్న ఉపకారాలకు వందనాలు. భవిష్యత్తులో కూడా ఇంకా చేయబోతున్నటువంటి ఉపకారాలకు మేలుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. 2-3 ఉన్న మీ మధ్య నేను ఉంటానని సెలవిచ్చినట్టు దేవుడు, మీరు ఏకాంతంగా ఉన్నా నేను మీతో పాటు ఉంటానని చెప్పినట్టు దేవుడు, మీరు దిగులు పడకండి, మీరు భయపడకండి, మీరు నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. అంతే. అసలు మీ హృదయాలు కలవరపడనీయకండి చెప్పాడు. అంతే. అది మనం చేస్తే చాలు, మన భారం అంతా ఆయన మీద వేస్తే చాలు, ఇంకా మన చింత అంతా ఆయన మీద వేస్తే చాలు, ఇంకా ఆయనే చూసుకుంటూ అన్నాడు. కాబట్టి మనం ఇంకా భయపడాల్సిన పని లేదు. మన భారం అంతా ఆయన మీద వేసాం. మన పరిచర్య, కుటుంబ, మరి సంఘ భారం, సమస్త భారం అన్నీ కూడా, అనారోగ్య భారాలు, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానాల, వ్యతిరేక పరిస్థితుల, సైతాన్ తంత్రాలు ఏదైనప్పుడు కూడా ఆయన మీద వేసి మన వాక్యంలోకి వెళ్తున్నాం. ప్రియులారా, మనం ఇంతవరకు యోధా రాజుల తాలూకా గ్రంథంలో క్రీస్తు పూర్వం 930 నుంచి 586 వరకు ఉత్తర రాజ్యాన్ని, యోధా రాజ్యాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అందులో ఆల్రెడీ మనం రాసుకున్నటువంటి 20 రాజుల రాజ్యాన్ని పరిపాలించారు రాణితో కలిపి. ఆల్రెడీ అక్కడ మనం చూసినటువంటి బోర్డు మీద మనం చూసుకున్నట్టయితే రెహబాము గురించి ఆల్రెడీ చూసాం. ఆ తర్వాత 2వ రాజు అబియా గురించి చూసాం. తర్వాత 3వ వాడు ఆషా గురించి చూసాం. 4వ రాజు యెహోషాపాతు చూసాం. 5వ రాజు యెహోరాము చూసాం. 6వ రాజు అహజ్యా. 7 అతల్య రాణి చూసాం. 8వ రాజు యోవాసుని చూసాం. 9వ రాజు అమజ్యాను చూసాం. 10వ రాజు ఉజ్జయాను కూడా చూసాం. 11 యోతాం చూసాం. 12వ రాజు ఆహాజును కూడా చూసాం. 13వ రాజు హిజ్కియా రాజును చూసాం. 13 రాజులు గత వారానికి అయ్యాయి. ఈరోజు మన 14వ రాజు మనస్సే దగ్గర నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి 14 నుంచి 20 వరకు కూడా ఈరోజు ఈ రాజుల తాలూకా క్యారెక్టర్స్ ఏంటి రాయబడి ఉంది అన్నది మనం చూస్తాం. ఇలా బయోడేటాలు చూస్తాం. కాబట్టి కంప్లీట్గా ఈరోజు యోధా రాజ్యాన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నందుకు, చక్కని వాతావరణాన్ని, చక్కని ఇన్స్ట్రుమెంట్స్ని, మరి చక్కగా రికార్డింగ్ చేయడానికి పిల్లలు కూడా, మోజేస్ బాబుని కూడా చక్కగా మనకు అనుగ్రహించి, మరి సేవకులను, ఆత్మీయులు మీ అందరిని ఇచ్చినందుకు దేవుని మరొకసారి స్తుతిస్తున్నాను. ఓకే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం మనం చదువుతున్నాం. అందులో మనకి ఈ 14వ రాజు అయినటువంటి మనస్సే గురించి రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో 14వ రాజు, 15వ రాజు, ఇద్దరు రాజుల గురించి ఒకే అధ్యాయంలో ఉంది. తండ్రి కొడుకుల గురించి ఒకే అధ్యాయంలో ఉంటుంది. 33వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో మీరు చూడండి, స్టార్టింగ్లోనే కనబడుతుంది. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయంలో మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలును. 55 సంవత్సరాలు ఏలాడంటే ఈ రాజు. ఇంతవరకు ఇశ్రాయేల్ రాజుల్లో కానీ, యోధా రాజుల్లో కానీ ఇంత ఎక్కువగా పరిపాలించినటువంటి రాజు ఇంకొకరు ఎవరు లేరు. ఈ ఒక్క రాజు 55 సంవత్సరాలు పరిపాలించాడు. ఏమో చాలా మంచోడు, ఏమో చూద్దాం ఒకసారి. ఎంతకీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడేమో చూద్దాం. మరి 2వ వచనం నుంచి మనం చదువుతుంటే ఎలా ఉంటుంది ఇంటి చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 2వ వచనం చూడండి. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి, చూసారా, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఇదేంట్రా బాబు, 55 సంవత్సరాలు పరిపాలించాడంటే, అందరికన్నా ఎక్కువ పరిపాలించాడంటే ఇదే మంచోడు అనుకుంటాం మనం. కానీ ఇంత దుర్మార్గుడు అట. ఎలాంటి వాడంట? యెహోవా ఎల్లగొట్టిన అన్యజనులు చేసిన ఏ క్రియలు చేశాడంట. యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడట. ఇంకా ఏముందో 3వ వచనం చూద్దాం. ఇతడు తన తండ్రి అని హిజ్కియా పడగొట్టిన ఉన్న స్థలం తిరిగి కట్టించి బయట దేవతకు బలిపోవడం
బలిపీఠాలు నిలిపి దేవస్థాపనలు చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించి కొలిచెను. దేవునామన స్తోత్రం కలగా. మహాశివరాత్రులు, మరి కార్తీక పౌర్ణాలు, దీపాలమావాస్య అని చేసి ఉంటాడు బహుశా అన్న. ఎందుకంటే సూర్యుడికి నమస్కారం, చంద్రుడికి నమస్కారం, నక్షత్రాలకు నమస్కారం అంటే మరి ఇప్పుడు మన హిందూ సోదరులు చేసినవన్నీ మనసే గారు ఆ రోజుల్లో చేసి ఉంటారు. తెల్లవారు లేచి మనలో ఉదయం తిరిగి సూర్యుడికి నమస్కారం పెడుతుంటారు. మా తాతగారు, మా తండ్రి గారు, మొదట్లో నేను కూడా పెట్టేవాడిని. ఇప్పుడు మా బంధువులందరూ అలాగే పెడుతున్నారు. ఆ రకంగా ఈయన కూడా సూర్యచంద్ర నక్షత్రాలను పూజించాడంట. ఇక 4వ వచనం చూద్దాం. నా నామం ఎన్నటెన్నకని ఉండనని యెరూషలేమునందు ఏ స్థలం గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడ ఉన్న యెహోవా మందిరం ముందు అతడు బలిపీఠములు కట్టించెను. మరి యెహోవా మందిరపు 2 ఆవరణలు అతడు ఆకాశ నక్షత్ర సమూహమును బలిపీఠములు కట్టించెను. బెనహిన్నం లోయందు అతడు తన కుమారులు అగ్నిలో గుండా దాటించి ముహూర్తాలను కూడా విచారించెను. మంత్రాలు, చిల్లంగితనం, వాడుకు చేయి, కర్ణపిశాలతో, సోదిగాంటతో సాంగత్యం చేయించు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు ఆయన కోపం పుట్టించాడు. అయ్యో బాబోయ్, ఈయన చేయలేనటువంటి చెడ్డకార్యాలు ఒకటి లేదు. మొత్తం భూమి మీద ఉన్న చెడ్డకార్యాలను ఈయనే చేసినట్టు ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఏదైతే చేయకూడదని మోసే చెప్పాడో, మీరు సోదిగాంటతో సాంకేతం చేయకూడదు, చెల్లంగితనం వాడికి చేయకూడదు, కర్ణపిశాచులతో ఉండకూడదు, ముహూర్తాలు చూడకూడదు, సూర్యచంద్ర నక్షత్రాలు ఆరాధించకూడదు అని ఇశ్రాయేలుకు మోసే ఏదైతే చెప్పాడో అవన్నీ చేశాడంట. అంతేకాకుండా పిల్లలు కూడా అగ్నిగుండం దాటించాడంట. పిల్లలు కూడా అగ్నిగుండంలో నరహ బలి కూడా ఇచ్చినట్టు ఆహాజరాజుని చూసాం. ఈయన తాలూకా ఆహాజు, ఈయన తాలూకా ఎవరు తాత, ఈయన తాత 12వ రాజు. ఆహాజు కూడా ఇలాంటి పనులు చేశాడు. ఆ తర్వాత ఇసుకే మంచి పనులు చేశాడు వీళ్ళ తండ్రి. కానీ ఈయన మాత్రం మళ్ళీ తాతలాగా ప్రవర్తిస్తున్నాడు. వీళ్ళ తాత వారసత్వం వచ్చినట్టు ఉంది ఈయనకి. వీళ్ళ తాతను కూడా మించిపోయాడు ఈయన. తర్వాత ఈయన తండ్రి గారి తాలూకా ఉన్నత స్థానాలను తిరిగి కట్టించి బయలుదేవతకి బలిపీఠాలు వేసాడట ఈయన. వీళ్ళ తండ్రి గారు అన్ని బాగు చేస్తే ఈయన అన్ని కూడా మరి చెడగొడుతున్నాడు అనమాట. ఈ రకంగా చేసుకొచ్చాడంట. ఓకే, ఇంకా 10వ వచనానికి వెళ్ళిపోతాను. ఇవన్నీ కాకుండా 10వ వచనం నుంచి చూద్దాం. యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి. మీకు ఈ 33వ అధ్యాయం ఎలా రాసుకుంటారంటే 1 నుంచి 10 వచనాలు మనస్సే యొక్క ఘోర పాపం, మనస్సు యొక్క ఆయన యొక్క పాపాలు అనమాట. 1 నుంచి 10 వచనాలు అలా రాసుకోండి. 11 నుంచి 13 వచనాలు ఏంటంటే చెరలో పశ్చాత్తాపం. 11 నుంచి 13 వచనాలు చెరలోకి వెళ్తాడు. చెరలోకి వెళ్ళి అశ్షూరు చెరలో పశ్చాత్తాపం పడుతున్నాడు అక్కడ. 14 నుంచి 17 వచనాలు ఇదే అధ్యాయం. 14 నుంచి 17 వచనాలు ఏంటంటే మనస్సే సంస్కరణలు, అంటే మారు మనసు పొందిన తర్వాత మరలా ఆయన సంస్కరణలు చేశాడు. అలాగే 18 నుంచి 20 వచనం 33 అధ్యాయం ఆయన యొక్క మరణం, మనస్సు యొక్క మరణం. ఇది మనస్సు తాలూకా డివిజన్ 33 అధ్యాయంలో. ఇప్పుడు నేను 10వ వచనం నుంచి చదువుతున్నాను, ఒకసారి చూడండి. యెహోవా మనస్సేకును అతని జనులకును వర్తమానాలు పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి. మనస్సేకి అతని ప్రజలకి వర్తమానాలు దేవుడు పంపించాడంట దీర్ఘదర్శుల ద్వారా. అయిన వాళ్ళు చెవి పెట్టలేదట అసలు. 11వ వచనం చూడండి. 11 నుంచి ఇప్పుడు చూడండి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనస్సే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. అది అసలు విషయం. ఎప్పుడైతే దేవుడు చూశాడు ఇతను పాపం ఏమని విడిచిపెడతాడేమని, ఎప్పటికీ మూర్ఖత్వంగానే ఉన్నాడు ఈయన. మరి ఎప్పటికీ మారు మనసు పొందలేదు కదా, దేవుని వైపు తిరగట్లేదు. కాబట్టి ఈయన అసలు చెవే వగ్గలేదట, ఈయన కానీ జనులు కానీ. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, శ్రమలో ఈయన్ని పెట్టేశాడు అన్నమాట. ఎక్కడ పెట్టాడు, ఏ శ్రమ అంటే మీరు మ్యాప్లో చూస్తే అశ్షూరు అని చూడండి. ఇక్కడ అంటే యూఫ్రటీసు టైగ్రిస్ నది పైన ఉంటుంది అశ్షూరు. ఇదే ఇశ్రాయేల్ 10 గోత్రాలు చెరకు వచ్చారు ఇక్కడికే. ఈ అశ్షూరు ప్రాంతానికి చెరకు పంపించేశాడంట. ఇదే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. దేవుడు చెప్తాడు చెప్తాడు చెప్తాడు, ఎప్పుడైనా వినకపోతే ముట్టుగా గ్యారెంటీగా వేస్తాడు దేవుడి ప్రజలకి. అన్యులు అయితే ఏమైంది, వాళ్ళు వదిలేస్తాడు. వాళ్ళు వచ్చేసిన ఆబోతులు అంటాడు, ఊరి మీద వదిలేసి నీకు ఆళ్తా నాకు పని అంటాడు. కానీ నా పిల్లలు ఎవరైనా చెడిపోతే మాత్రం నేను ఊరుకోను అంటాడు. కాబట్టి ప్రేమించిన పిల్లలనే గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఓకే, ఇక 12 వచనం చూడండి. 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనస్సే తెలుసుకొనును. దేవుడు నామన స్తోత్రం కలుగుగాక. దేవుడు ఇదే కోరుకుంటున్నాడండి ఎవరిలో సరే. దేవుడు శ్రమ పెట్టేటప్పుడు ఈ అశ్షూరు చెరలో ఉన్నప్పుడు ఆ కాలంలో రాజు అశ్షూరు తాలూకా ఏషర్హద్దోన్, మీకు పాంప్లెట్లు ఇచ్చాను ఆ పేరు. సనహెరీబు తర్వాత ఆయన కుమారుడు ఏసర్హద్దోన్ పరిపాలిస్తాడు. ఆ ఏసర్హద్దోన్ కాలంలో ఈ మనస్సే ఈ చెరకు వచ్చాడు.
తర్వాత అశ్షూరు బనిపాల్, అశ్షూరు రాజు ఆఖరివాడు, ఆయన కాలంలో మళ్ళీ విడుదల పొందుతాడు. అంటే ఈయన కాలంలో అశ్షూరు రాజులు ఎవరంటే ఇక్కడ సైన్యాధిపతులను రాసేసాడు బైబిల్లో, ఆ రాజుల పేర్లు రాలేదు. కానీ మనస్సే ఈ చెరకు వెళ్ళేటప్పుడు అశ్షూరు రాజు మరి యాషర్హద్దన్, ఆ తర్వాత అశ్షూరు బనిపాల్, వాళ్ళిద్దరు కాలం. యాషర్హద్దన్ కాలంలో చెరకెళ్ళాడు, బనిపాల్ కాలంలో తిరిగి చెరనించి మళ్ళీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది విడుదలయ్యాడని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఎంతటి దుర్మార్గుడు ఈయనంటే మనం మొదటి 10 వచనాల్లో చూస్తే ఈయన చెడిపోయింది కాక జనులు చెడగొట్టేశాడు, యోదయాలో యెరూషలేములో ఉన్నట్టు రాజు. అంతేకాకుండా ప్రవక్తలు పంపిస్తే అసలు చెవగ్గలేదు. అంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు కూడా ఆయన చెరకు దేవుడు పంపించినప్పుడు కూడా మరలా పశ్చాత్తాపడగానే ఈ శ్రమలో దేవుడు కనికరించేశాడు ఆయన్ని. ఏజ్కాల గ్రంథంలో మనకు చెప్తాడు కదా, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడవడమే, దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవడమే నాకు కావాలి తప్ప ఆ దుర్మార్గంలో వాళ్ళు చనిపోవడం, నాశనం అవ్వడం నాకేమైనా సరదా సంతోషమా? నా పిల్లలు ఎక్కడ నేను చంపుకుంటాను నేను. కాబట్టి వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళు నా వైపు తిరిగితే నేను మళ్ళీ వాళ్ళ మీద జాలిపడి కనికరించి వాళ్ళకి మళ్ళీ శాంతి, సమాధానం, నెమ్మది అన్ని సకల ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా మనస్సు విషయంలో కూడా అదే జరిగింది ప్రియులారా. ఓకే, ఇప్పుడు 14వ వచనం నుంచి మనం చదువుతాం. ఇప్పుడు మనస్సే తెలుసుకున్నాడు కదా దేవుణ్ణి. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణం బయట గృహానికి పడమరగా లోయందు మత్స్య గుమ్మం వరకు ఓపేలు చుట్టూ బహు ఎత్తుగల గోడను, ఇంక ఇవన్నీ మనం చదివిన రాజులు కంప్లీట్ అవ్వదు. 15వ వచనం చూద్దాం. శానాధిపతించిన మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందు తను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణం బయటికి వాటిని లాగి వేయించెను. ఇప్పుడు మంచి సంస్కారం చేస్తున్నాడు ఈయన. అన్య దేవత విగ్రహాలు తీసి పారేశాడు. యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందు తను కట్టించిన బలిపీఠలను తీసి పట్టణం బయట పారేశాడు. సంస్కారాలు మొత్తం అతను ఏ చెడ్డ పనులు చేశాడో అవన్నీ కూడా విడిచిపెట్టేస్తున్నాడు ఈయన. అంటే పశ్చాత్తాపడ్డాము, మారు మనసు పడ్డాడు అనడానికి రుజువులు అన్నమాట. క్రియల్లో కనపడాలి. మారు మనసు పొందానని చెప్తే కుదరదు. నేను మారాను దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి అంటే కుదరదు. చెప్పడం వేరు, క్రియల్లో చూపించడం వేరు. ఇప్పుడు క్రియల్లో చూపిస్తున్నాడు ఈయన. అలాగే 17వ వచనంలో మనం చూస్తాం. ఆయనను జనులు ఉన్నత స్థలం ఎందుకు ఇంకా జనులు బలులు అర్పించుచునే వచ్చారు, కానీ ఆ అర్పణలు తమ దేవుడైన యెహోవా నామమునకే చేశారు. ఈ రాజుగారు మారిపోయి కానీ ప్రజలు మారలే. రాజుగారికి కొద్ది పద్ధతి కాబట్టి, రాజుగారికి పనిష్మెంట్ వచ్చింది కాబట్టి రాజుగారికి బుద్ధి వచ్చింది. ఇక ప్రజలకి ఏమి పెద్ద ఏం అవ్వలేదు కదా, అందుకని వాళ్ళు మారలేదు. ఒకసారి ముందు ఈ పాపం చేసినోడు మొదటోడు మారిపోతుంటాడు. ఒకసారి చూడండి, రౌడీ పనులు చేస్తుంటాడు, కొంతమంది నాయకత్వం ముందు ఉంటాడు, వెనకాల బ్యాచ్ నడుపుతాడు. ఏదో రోజు వీడు మారిపోతాడు, కానీ వెనకాల బుక్ అయిపోతారు ఏదో రోజు. సౌలు రాజు అలాగే మారిపోయాడు. సౌలు ఏంటి వెనకాల అన్ని చెడ్డ పనులు చేయించేవాడు. సౌలు ఏమయ్యాడు, దర్శనం వచ్చేసరికి పౌలుగా మారిపోయాడు. కానీ వెనకాల ఉన్న ఏమయ్యారు, వాళ్ళు మాత్రం మారలేదు, వాళ్ళు రక్షపడలేదు. ఈ రోజులు కూడా అదే జరుగుతుంది. చాలామంది ఈ చెడ్డ పనులు చేయించిన వాళ్ళు నాయకులుగా ముందున్న వాళ్ళు ఏమవుతారంటే ఏదో రోజు వీళ్ళు సెట్ అయిపోతారు. మనసు అలాగే సెట్ అయిపోయాడు. కానీ జనులు మాత్రం ఇంకా ఉన్నత స్థలాలు ఎంతో ఇంకా బొల్లు అర్పితూనే ఉన్నారని చెప్తున్నాడు. ఓకే, 18వ వచనంలో చూడండి. మనస్సు చేసిన ఇతర కార్యం గురించి అతను దేవునికి పెట్టిన మొరల గురించి ఇశ్రాయేలు దేవుడని యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు, అండర్లైన్ దీర్ఘదర్శులు అంటే ప్రవక్తలు చెప్పిన మాటల గురించి ఇశ్రాయేలు గ్రంథం ఉందట. ఈ దీర్ఘదర్శి గురించి 19వ వచనంలో కూడా రాశాడు. అతడు చేసిన ప్రార్థన గురించి, అతను మనవి వినబడేటిని గురించి, అతడు చేసిన పాప ద్రోహములన్నింటిని గురించి, తాను గుణపడకముందు ఉన్నతలను కట్టించి దేవతాస్తంభములు చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటిని గురించి దీర్ఘదర్శులు రచించిన గ్రంథాల్లో రాయబడి ఉన్నది. ఆ కాలంలో మరి దీర్ఘదర్శి ఎవరున్నా తెలియదు, పేర్లు మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. యెషయా ఉన్నాడని పారంపర్యం అది. యెషయా ప్రవక్తను రంపంతో కోయించి చంపించింది ఈ మనష్షే రాజు అనే చెప్తారు. మరి యోధా పారంపర్యంలో ఉన్నటువంటి విషయం, కానీ బైబిల్ అది లేదు. అయితే అవ్వచ్చు. ఓకే, ఇది 20వ వచనం వరకు ఈ చరిత్ర. 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 1 నుంచి 20వ వచనం వరకు మనష్షే రాజు యొక్క యోధా రాజు అయిన 14వ రాజు అయినటువంటి హిజ్కియా కుమారుడు అయినటువంటి మనష్షే యొక్క చరిత్ర ఇది. ఓకే, ఇక నెక్స్ట్ 21వ వచనం నుంచి నెక్స్ట్ రాజు ఈయన కుమారుడు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన రాజు అయ్యాడు. మనష్షే జీవిత చాలా మంచిదండి, చాలా బాగుంది. ఎంతటి దుర్మార్గుడినైనా దేవుడు కనికరిస్తాడు ఆయన దగ్గరికి వస్తే అన్నది మాత్రం ఇది అర్థమవుతుంది మనకి. ఈయన బట్టి ఎంత పాపినైనా నా దగ్గర రానియండి అంటాడు, ఎంత దుర్మార్గుడినైనా నా దగ్గర రండి అంటాడు. అంతేకాని నా దగ్గరికి వస్తే నేను ఆటోమేటిక్గా నిన్ను మార్చుకుంటాను అంటాడు. చెప్తాడు మారిపోతే కొద్దిగా ఇస్తాడు ట్రీట్మెంట్, ఇచ్చిన తర్వాత అప్పుడైనా మారిపోతారు. ఇప్పుడు మనస్సుకి అలాగే జరిగాడు. చెప్పాడు దేవుడు, వినలేదు, దీర్ఘదర్శుల ద్వారా, ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు మారు మనసు వచ్చింది. ఓకే, ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళు మళ్ళీ జీవితంలో ఇంకెప్పుడు వెనకెళ్ళరు. సౌలు మళ్ళీ వెనక్కి వెళ్ళమని వెళ్ళడు. సౌలు రాజు కాదు, పౌలు.
సౌలుగా అన్నట్టు పౌలు ఎప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళమని, చచ్చిపోతే యేసుక్రీస్తు చచ్చిపోతాం తప్ప, నేను ఒక దగ్గర అంటాడు గలతీ పత్రికలో, నేను క్రీస్తు యొక్క ముద్రలు ధరించి ఉన్నాను, ఇంకెవడు నన్ను బాధ పెట్టవద్దు, శ్రమ పట్టవద్దు అని చెప్తాడు. ఓకే, 21 వచ్చిన 25 వచ్చిన వరకు ఆమోన్, మనస్సే కుమారుడు ఆమోన్. 21 వచ్చిన ఏముంది? ఆమోన్ ఏళ్ళను ఆరంభించినప్పుడు 22 ఏళ్ళ వాడే యెరూషలేములో 2 సంవత్సరాలు ఏలును. ఇతను 2 సంవత్సరాలు పరిపాలించాడు. తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన తండ్రి అయిన మనస్సే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికీ బలులు అర్పించి పూజించుచు. చూడండి, ఈయనకు చాలా చక్కగా రాశాడు. 2 వచనాలు, 22, 23 వచనాలు. 22లో ఏమంటున్నాడంటే, తన తండ్రి అయిన మనస్సే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఇలా బాబులాగే నడుస్తున్నాడు వీడు, ఇలా బాబులాగే ప్రవర్తిస్తున్నాడు వీడు అంటాం కదా, అలాగే నడిచాడు. కానీ 23వ వచనం చూడండి, తన తండ్రి అయిన మనస్సే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములు చేయుచూ వచ్చాను. ఇప్పుడు ఇంతకీ తండ్రిని ఇతన్ని కంపేర్ చేసినప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? మీ నాన్న దుర్మార్గుడు, ఆయనలాగే దుర్మార్గంగానే నడిచేవు నువ్వును, కానీ మీ నాన్న ఒక విషయంలో మంచి పని చేసాడు అంటాడు. మళ్ళీని ఏ విషయంలోని? ఆయన పశ్చాత్తాపుడు అయ్యాడంట. నీ తండ్రి మొదటి చెడ్డవాడైనప్పుడు కూడా, దుర్మార్గుడైనప్పుడు కూడా ఆయన పడిన పశ్చాత్తాపం, ఆయన పొందిన పశ్చాత్తాపం నీకు లేదు. దావీదు ఎంత పాపం చేసినా పశ్చాత్తాపం ఎక్కువైంది కనుక దేవుడు క్షమించాడు. కొంతమందికి పశ్చాత్తాపం ఉండదు, వాళ్ళ హృదయాలు కఠినపరుచుకుంటారు, వాళ్ళు చేసిందే రైట్ అనుకుంటారు, పరువులాగాను సౌలు రాజులాగా. అలాంటి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు పశ్చాత్తాపం ఉండదు. ఎదుటి తప్పులే కనబడతాయి కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు కనబడవు. అలాంటి వాళ్ళు ఏమైపోతారంటే బుక్ అయిపోతారు ఎప్పుడో ఒక రోజు. కానీ ఎవడైతే తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడతాడో, చూసారు ఎంత మంచిగా చెప్తున్నాడు మనసే గురించి దేవుడు. ఇప్పుడు మీ తండ్రిలాగే చెడ్డ మార్గాలు నడిచావు, కానీ మీ తండ్రి పశ్చాత్తాపడి నువ్వు పడలేదు. ఓకే, 24వ వచనం, అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నుండి అతను చంపగా దేశజనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారిని అందరినీ హతం చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించిరి. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి చంపేశారు ఆమోన్ని. దేశజనులు ఏం చేశారు? ప్రజలు ఆమోన్ని ఎవరైతే చంపారో వాళ్ళు చంపేశారు వీళ్ళు. ఇది ఆమోను గురించి ఉన్నటువంటి వచనాలండి. ఈ అధ్యాయంలో 2 రాజులు మనం చూసాం. ఇప్పుడు 15వ రాజు అయిపోయింది. ఇప్పుడు 16వ రాజు దగ్గరికి వెళ్తున్నాం. యోధారాజు అని 16వ వాడు. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయానికి వెళ్తున్నాం ప్రియులారా. యోషియా, ఈ రాజు పేరు యోషియా, మీరు బోర్డు మీద పేర్లు కూడా రాశాను. 16వ రాజు యోషియా. ఈ యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలును. ఇందాక మనస్సు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? మనస్సు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 12. ఇప్పుడు యోషియా ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 8 సంవత్సరాలకి. చిన్న వయసులో రాజులండి వీళ్ళు. యోవాషు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? గుర్తుందా? యోవాషు ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? మందిరంలో దాసి 6 సంవత్సరాలు దాసి 7వ సంవత్సరం రాజు అయిపోయాడు. 7 సంవత్సరాలకు రాజు యోవాషు, 8 సంవత్సరాలకు రాజు యోషియా, 12 సంవత్సరాలకు రాజు మనస్సే. ఓకే, 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించి కూడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. తన ఏలుబడింది 8వ సంవత్సరం తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించడానికి పూనుకున్నవాడై, 8 ఏళ్ళలోనే దేవుని దగ్గర విచారించి పూనుకున్నాడంట. ఈ రోజుల్లో ఏంటో కానీ 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు పిల్లలు కనీసం రోసం ఉండట్లేదు. అసలు ఆ దేవుడి గురించి రోసం ఉండట్లేదు, దేవుడి పని గురించి రోసం ఉండట్లేదు. వాళ్ళే చూసుకుంటారులే మనకెందుకు. కానీ చిన్న వయసులో వీళ్ళు వాళ్ళ తండ్రులు లేకపోయినా రాజు బాధ్యతలు తీసేసుకున్నారు వీళ్ళు. కొంతమంది సేవకులు ఉన్నారు అనుకోండి, చిన్నతనంలోనే బాప్తీసాలు తీసుకొని చిన్న కాలంలోనే పరిచర్య స్టార్ట్ చేసిన పాస్టర్ పిల్లలు కూడా ఉన్నారు. ఓకే, దేవుని మీద విచారించి పూనుకున్నవాడే. తర్వాత చూడండి, 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయని ఆరంభించును. 12 సంవత్సరాలకి ఈయన సవర్లు స్టార్ట్ చేసాడు. ఈయన ఇంకా ఎలా స్టార్ట్ చేశాడంటే మొత్తం పవిత్రం చేసేయాలని. 4వ వచనం, అతను చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠను పడగొట్టి వాటిపై ఉన్న సూర్యదేవత విగ్రహాలు అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహాలను పోత విగ్రహాలను తెత్తినిలో కొట్టి చూర్ణం చేసి వారికి బలులు అర్పించి వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యమును బలిపీఠం మీద కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. దేవుని స్తోత్రం. మీకు ఒక మాట గుర్తుందా? 1 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో,
మొదటి రాయలు కదా 13 అధ్యాయం 2వ వచనంలో యెరొబాము తాలూకా కాలంలో యెరొబాము బలిపీఠం మీద ధూపం వేసేటప్పుడు ఒక ప్రవక్త వెళ్తాడు, బేతేలు ప్రవక్త లేవంటాడు. యోధా దేశంలోంచి దావీదు సంతతిలోంచి యోషియా అని ఒక శిశువు వస్తాడు. మొత్తం ఇట్లంతా ఎముకలని దీని మీద కాల్చి బారతాడని చెప్పాడు. అదే జరిగిందని చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకం కానేరదు. ఇక నెక్స్ట్ ఇంకా 8వ వచనానికి వెళ్ళిపోతానండి. ఇవన్నీ సవరణ చేస్తున్నాడు. 7వ వచనం మీకు యోషియా గురించి ఎలా రాసుకుంటారంటే డివిజను 34వ అధ్యాయం 1, 2 వచనాలు యోషియా గురించి సమీక్ష అనమాట. మొదటి 2 వచనాలు యోషియా యొక్క వివరాలు. 3 నుంచి 7 వచనాలు సంస్కరణలు, ప్రారంభ సంస్కరణలు. 8 నుంచి 13 వచనాలు దేవాలయంను బాగు చేయుట. 34వ అధ్యాయం డివిజనే చెప్తున్నాను నేను. 34వ అధ్యాయం 8 నుంచి 13 దేవాలయాన్ని బాగు చేయుట. అదే 34వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి 33వ వచనం వరకు ధర్మశాస్త్రమును కనుగొనుట. ఈ మందిరం బాగు చేస్తుంటే వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం దొరికింది. కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు పాత ఇల్లే తీసినప్పుడు లంకెల బిందులు దొరుకుతాయి, కొంతమందికి బంగారాలు వజ్రాలు దొరుకుతాయి, కొన్ని పిడతలతో డబ్బులు గట్ట ఏం దొరుకుతుంటాయి అనుకోండి. అలాగే వీళ్ళకి ఏం దొరికింది? ధర్మశాస్త్రం దొరికిందట ఆ మందిరాలు రిపేర్ చేస్తుంటే. ఓకే, ఇది 34వ అధ్యాయం డివిజన్. ఇప్పుడు 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం ఏముందో చూడండి. దేవాలయాన్ని బాగు చేయడం గురించి. అతని ఏలుబడిలో అందు 18వ సంవత్సరం మందు దేశమును మందిరమును పవిత్రపరచటి అయిన తరువాత అతడు అజల్య కుమారుడైన, ఇంకా వాళ్ళ పేర్లని చెప్తున్నాడు, బాగు చేయడం పంపించాడట. ఎవరిని? శాపాన్ని, పట్టణాధిపతి అయిన మైషయ్యను, రాజ్యపు దస్తావేజుల మీద ఉన్న యోహాహాజు కుమారుడు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరం బాగు చేయటికై పంపెను. వారు ప్రధాన యాజకులైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులు లేవీయులు మనస్సే ఎఫ్రాయిము దేశమందు ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి యోధా బెన్యామీలందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యములను అతనికి అప్పగించిరి. వారు దాన్ని యెహోవా మందిర పని మీద ఉన్న పై విచారణకర్తకు ఇలా అందరికీ ద్రవ్యాలు కూడబెట్టారు. మందిర పనికి ఎంత బాగు చేశారు, ఇవన్నీ అవుతుందని చెప్తున్నాడు. 11వ వచనం చూద్దాం. చెక్కిన రాళ్లను జోడింపునకు మానులకి గుంటగా యెహోవా మందిరం మంది పనిచేయ వారికి శిల్పకారులకు అని నిచ్చరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకంగా చేశారు. వారి మీద పై విచారణ కథలు కూడా పెట్టారని చెప్తున్నాడు. చెప్తూ 14వ వచనానికి వెళ్ళిపోతున్నాను. యెహోవా మందిరంలోకి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రం గల గ్రంథం యాజకుడైన హిల్కీయాకు కనబడెను. ఈయనకు ఒక వజ్రం దొరికింది. ఏంటి ఆ వజ్రం అంటే ధర్మశాస్త్ర గ్రంథమే దొరికిపోయింది ఈయనకి. ఇక వీళ్ళు ఏం చేశారో చూడండి 15 నుంచి. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరం మీద ధర్మశాస్త్రం గ్రంథము నాకు దొరికనని శాస్త్రియకు సాపానుతో చెప్పి ఆ గ్రంథం సాపానుకు అప్పగించాను. సాపాను ఆ గ్రంథం రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీ ఆజ్ఞాపించదంతా వారు చేయుచున్నారు. యెహోవా మందిరం మీద దొరికిన ద్రవ్యము వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చానని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియకు సాపాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. 19వ వచనం. అతను ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని, అండర్లైన్, ఈ ధర్మశాస్త్ర గ్రంథ మాటలన్నీ రాజు విన్నాడంట. చదివిన తర్వాత మాటలు విన్న తర్వాత వస్త్రాలు చింపేసుకున్నాడంట, రాజు వస్త్రాలు. ఎందుకు అలా చింపేసుకున్నాడు? ఆ ధర్మశాస్త్రం రాయబడి ఏమి మేము చేయట్లేదురా బాబు, మా జనులు కూడా చేయట్లేదు. అయ్యో బాబు, దేవుడు మోసేకి ఎలాగిచ్చాడా ధర్మశాస్త్రంలో, మరి మేము చేస్తున్న పనులేటి అని ఆయన భయపడిపోయాడన్నమాట. 21వ వచనం. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలో ఉన్న మాటల విషయమే నా కొరకు ఇశ్రాయేలు యోధావారిలో శేషించిన వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. ఎక్కడ పంపించాడు అనుకుంటున్నారు? మన తర్వాత 22వ వచనం చూస్తాం. ఒక స్త్రీ ఉంటుంది, ప్రవక్త్రి, ఆమె పేరు హుల్దా. ఆమె వద్దకి పంపించాడు ఈ రాజుగారు. చూడండి. అప్పుడు 22వ వచనం. అప్పుడు హిల్కీయాయు రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారించేటికై హర్షకు పుట్టిన తిక్వా కుమారుడు వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూమ్ యొక్క భార్య అని హుల్దా, అండర్లైన్, హుల్దా అని ప్రవక్త వద్దకు పోయిరి. ఇక ఈ స్టోరీ మీకు చెప్తున్నాను. ఆ ప్రవక్త వద్దకు వెళ్ళారు. చెప్పిన తర్వాత అమ్మ ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ
మందిరం బాగు చేస్తున్నాడు, ఈ గ్రంథం దొరికింది. రాజుగారు ఈ మాటలను భయపడిపోతున్నాడు. ఆయన నేల మంచం అయిపోతున్నాడు, అసలు భోజనం చేయట్లేదు, టిఫిన్ చేయట్లేదు, చాలా భయపడిపోతున్నాడు. ఏంటమ్మా అసలు ఈ మాటలు ఏంటి అని అంటే ఆమె ఏం చెప్పిందంటే 24 నుంచి చూడండి, 34:24. ఆలకించుడి, నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడిన శాపాలన్నింటినీ రప్పించదును. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుంటారు కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కొమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యోధారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడు అయిన ఆ యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీ మనసు మెత్తనదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రాలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితు గనుక నీ మనవని నేను ఆలకించదుని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడై నీవు సమాధిలో చేర్చబడదువు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించి అపాయం నీ కన్నులారా చూడవు. చాలా చక్కగా చెప్పింది ఈమె ప్రవక్త. ఈ ప్రవక్త ఏం చెప్పింది, అయ్యా మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ శాపాలన్నీ వస్తాయి ఈ దేశం మీదకి. ఏ దేశం మీదకి? యెరూషలేము మీదకి, యోధా మీదకి వస్తాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ యోషియా రాజు దీంట్లోంచి తప్పించబడతాడు. ఈ రాజు ఎందుకంటే భయపడుతున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. ఇతని మనసు మెత్తంది. 27 ఉంది కదా, ఇతని మనసు మెత్తంది. మరి ఇతను తను తగ్గించుకొని వస్త్రాలు చింపుకొని కన్నీరు విడిచి దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు. కనుక ఈ కీడు ఈ రాజు చూడు అని చెప్పండి. రాజుకి కీడు మాత్రం వస్తాయి, శాపాలన్నీ వస్తాయి, ధర్మశాస్త్రం ఉండవన్నీ వస్తాయి, కానీ ఈ రాజు కాలంలో రావు. ఈ రాజు తప్పించుకుంటాడు. ఎవరు పశ్చాత్తాప, ఇది కూడా అంతే. ఇందా మనసు ఏం చూసామా, ఇక్కడ ఈయనంతే. ఎవరు పశ్చాత్తాపడతారో దేవుని దగ్గర వాళ్ళ యొక్క బలహీనతల విషయంలోనూ దేవుడు వాళ్ళు కనికరిస్తుంటాడు. నాలో ఏ పాపం లేదు, నేను అంతా మంచోడిని, నాకు అంతా తెలుసు అనుకుంటే దేవుడు మనల్ని తీర్పులోకి తీసుకెళ్ళిపోతాడు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఇంకా అక్కర్లేదు కానీ 31వ వచనం చదువుతున్నాను చూడండి. పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. అద్భుతం అండి. వెంటనే యోషియా రాజు భయపడి, ఇదే క్రియలు కనబడాలి. మారు మనసు పొందాడంటే అర్థం ఇది, క్రియలు. ఈ క్రియలు ఉంటేనే మారు మనసుకు రుజువులు ఏమాట ఇవి. వెంటనే ఏం చేశాడు ఈయన, ఇక ఒక తీర్మానం చేసేసుకున్నాడు. ఈ నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తిస్తాను నేను, యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుంటున్నాను నేను అని చెప్తాడు. జనులు కూడా ఆ 32వ వచనంలో ప్రజలందరూ కూడా నిబంధన చేసేసుకున్నారు. ఏమని నిబంధన చేసేసుకున్నారో చూడండి ప్రజలందరూ కూడా. మరియు 33వ వచనంలో, మరియు యోషియా ఇశ్రాయేలుకి చెందిన దేశములన్నిటిలో నుండి ఏమైనా విగ్రహాలన్నింటినీ తీసివేసి ఇశ్రాయేల్ అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములను వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే రాజు 31వ వచనంలో మారిపోయాడో, మారు మనసు పొందాడో, ప్రజలు కూడా ఆటోమేటిక్గా 33వ వచనంలో మారిపోయారండి. ఎప్పుడైనా నాయకుడు అన్నవాళ్ళు, ఇంటి యజమానులు అయిన వారు మంచి మార్గంలో నడిస్తే పిల్లలు కుటుంబం మంచి మార్గంలో నడుస్తుంది. ఒకవేళ ఇంటి యజమాని మరి కాపరి లేదా నాయకులు, సమాజానికి సొసైటీకి నాయకులు అన్న వాళ్ళే తప్పుడు మార్గంలో నడిస్తే ఇక వెనకాల ఉండేవాళ్ళు అసలు మారరు. ఎందుకంటే మనం ఏమైనా చెప్తే మరి నువ్వు చేయట్లేదు అంటారు. చెప్పడానికి ఇంక సరి దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు. అందుకే ఇక్కడ చూసారా, రాజు ఫస్ట్ ఏమన్నాడు, నేను ఫస్ట్ మారుతున్నాను, నేను ధర్మశాస్త్ర ప్రకారం నేను ప్రవర్తిస్తాను అన్నాడు. అంతే. వీళ్ళు కూడా మేము ప్రవర్తిస్తాను. యెహోషువ కూడా చూసారా 24:15 నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, మీరు మాత్రం మీ ఇష్టం అన్నాడు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారంటే, యెహోషువ అలాగనకు, మేము కూడా యెహోవానే ఆరాధిస్తాము. వాళ్ళు కూడా తీర్మానం చేసుకున్నారు. ఒక మంచి మాదిరికరమైన నాయకులు, సేవకులు, యజమానులు ఉండరు అన్నది ఆశీర్వాదకరం. ఓకే, ఇది ప్రియులారా 34వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు 35వ అధ్యాయం డివిజన్ రాసుకోండి. 2వ దినవృత్తాంతం 35వ అధ్యాయం 1 నుంచి 19 వచనాలు. పస్కా ఉత్సవం. పస్కా ఉత్సవం 1 నుంచి 19, 20 నుంచి 27 యోషియా యొక్క మరణం. అంతే, ఈ యోషియాది ఈ అధ్యాయాలతో అయిపోతుంది. 34, 35 అధ్యాయాలు ఈయన యొక్క చరిత్ర. చాలా మంచి రాజు అండి యోషియా. ఇప్పుడు ఈ 35లో పస్కా ఎలా చేశాడో చూడండి. మరియు చదువుతున్నాం 35:1. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. ఇక మీకు తెలుసు, అబీబు నెల లేదా నిస్సా నెల
ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు సాయంత్రం ఈ పస్కాన్ని చేస్తారు. ఆ తర్వాత పులిన రొట్టెల పండుగ దాన్ని కంటిన్యూషన్ వారం రోజులు చేస్తారు. అయితే దీని గురించి కొన్ని ముఖ్య వచనాలు మీకు చూపిస్తాను. 7వ వచనం చూడండి. యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చాను. దేవుని స్తోత్రం. పస్కా పండుగ చేసుకుంటే ఇంటికింత వేసుకుంటాం కదా. ఇప్పుడు మనం చర్చిలో క్రిస్మస్ చేసుకుందాం అనుకుంటాను, చర్చిలో ఏదో యానివర్సరీ ఏదో చేసుకుంటాం, చర్చి యానివర్సరీ చేసుకుందాం అనుకుంటున్నాం, తలకంటికి ఇంత వేసుకుంటాం. కానీ ఈయనేం చేస్తున్నాడు రాజు? యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలు, మేక పిల్లలు, 3,000 కోడ్లు అక్కడ ఉన్న జనులందరికీ పస్కా పశువులు ఇచ్చేసాడంట. ఈ పని ఇంకొక ఆయన కూడా చేశాడు. 30:23 30:23 హిజ్కియా. 2వ దినవృత్తాంతం 30:23 యోధారాజైన హిజ్కియా సమాజ వారికి బలి అర్పణల నిమిత్తం 1000 కోడులు, 7,000 గొర్రెలను ఇచ్చుటయు, అధిపతులు 1000 కోడ్లను, 10,000 గొర్రెలు ఇచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుటయు. దాతృత్వం అంటే ఇదే. కొంతమంది ఏం చేస్తారంటే మందిరం కట్టించేతను అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే సమాజ మందిరం అలా కట్టి, ఒక శతాధిపతి సమాజ మందిరం కట్టించాడు ఒక ఆయన. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. కొంతమంది మందిరంలో ఏదైనా కావాలంటే మొత్తం ఆ వస్తువు అంతా నేనే ఇచ్చేస్తాను అంటారు. అసలు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే దాతృత్వం, దేవుడి కొరకు నేను ఏదైనా చెయ్యాలి అన్నటువంటి మంచి ఆలోచనలు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇందులో మనం చూడవలసింది ఏంటంటే 15వ వచనం చూడండి. 35:15 మరియు ఆసాపు సంతతి వారు గాయకులను, ఆసాపు హేమాలను, రాజునకు దీర్ఘదర్శకు ఎదుగుతును దావీదు నియమించిన ప్రకారంగా తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులు లేవీలు వారి కొరకు సిద్ధపరచరి. ఇప్పుడు కూడా చర్చిలు ఎలా పెడితే బాగుండేమోనండి. కొన్ని చర్చిలో ఉండటం సిస్టం. చర్చిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఖరి పేదన అయ్యే వరకు నువ్వు బయటకు వెళ్ళడానికి వీలేదండి. గేట్ దగ్గర ఎవరన్నా ఒకరు పెడితే, ఒక బాబు గేట్ దగ్గర ఆయన ఉన్నాడు, ఇంక బయటకు వెళ్ళాలని వెళ్ళకని ఉండిపోతారు. అలాగా ఇప్పుడు ఇక్కడ అలాగే పెట్టారట వీళ్ళు. ఏంటి వాళ్ళ చేతిలో పనిడిచి ఈ పని అప్పగించారు అందరికీ. ఒకరికి ఈ పని, ఒకరికి ఆ పని, ఒకరికి ఈ పని. ఈ పని మధ్యలో వదిలేసి మళ్ళీ వీడు ఒకడు 1 కానీ, ఒకటి 2 కానీ, ఒకటి 3 కానీ ఏదో పర్సనల్ పని మీద వెళ్ళిపోతుంటారు. ఫోన్ వచ్చిందని వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళకున్న ద్వారపాలు వెళ్తారు ఉన్నారట వీళ్ళు. ఆ పని అయ్యే వరకు ఎవరిని వెళ్ళకుండా అంటే సిస్టమ్ చూసి ఎలా పెట్టుకున్నారు. ఓకే, అందుకే 18వ వచనంలో ఏం రాశాడో చూడండి. 18వ వచనంలో ప్రవక్త సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనంగా ఆచరింపబడి ఉండలేదు. ఎవరి కాలం నుంచట? సమూయేలు దినాలు మొదలుకొని ఇశ్రాయేలులో ఇలాంటి పస్కా పండుగ ఇంతవరకు ఎప్పుడు చేయలేదంట. అంత ఘనంగా చేశాడు యోషియా రాజు. తర్వాత ఇంకో మాట కూడా రాశాడు, అతను కంటిన్యూషన్ చదువుతాను చూడండి. ఉండలేదు. యోషియాయు, యాజకులు, లేవీయులు, అక్కడున్న యోధా ఇశ్రాయేలు అందరూ యెరూషలేము కాపురస్తులు ఆచరించిన ప్రకారం ఇశ్రాయేల్ రాజు అందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. ఈయన ఇశ్రాయేలు ఒక్కడు పస్కా పండుగ చేయలేదట ఆ 19 మంది రాజుల సంబరంలో. వీళ్ళు కూడా సమూయేలు కాలం మొదలుకొని ఎవడు ఎంత ఘనంగా పస్కా పండుగ చేయలేదంట. అంతగా చేశాడు యోషియా రాజు. 19వ వచనం యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరం ఈ పస్కా పండుగ జరిగింది. యోషియా ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు? 8. ఎన్ని సంవత్సరాలకి ధర్మశాస్త్రాన్ని సవరణలు అయ్యి మొదలెట్టేసాడు? మందిర సవరణ 12 సంవత్సరాలకి. 18 సంవత్సరాలకి పస్కా పండుగ చేశాడు. ఓకే, అయితే ఇప్పుడు చివరి పాపం, ఇప్పుడు కొద్ది ఇబ్బందికర దినాలు ఇవి. మీకు రెఫరెన్స్ ఇచ్చేసాను ఆల్రెడీ. 35వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 27 వరకు యోషియా యొక్క మరణం. అయితే ఎందుకు ఈయన మరణించాడంటే, ఇక్కడ చూసారా మ్యాప్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఐగుప్తు నుంచి ఒక రాజు వస్తున్నాడు, ఫరో నెకో. ఆయన వీళ్ళ మీదకి వస్తున్నాడు, ఈ అశ్షూరుల వైపు వాళ్ళ వైపు వస్తున్నాడు. ఇక్కడ కర్కెమెస్ అని ఒక స్థలం ఉంటుంది ఈ ఏరియాలో. వచ్చేటప్పుడు ఈ యోధారాజు ఏం చేశాడంటే ఐగుప్తు రాజు మీదకి ఈయన యుద్ధానికి వచ్చేసాడు. ఇంత మంచోడైనా కోరి యుద్ధానికి వెళ్ళాడు ఈయన. ఐగుప్తు రాజు అశ్షూరుల మీదకి వెళ్తున్నాడు. ఇక్కడ కర్కెమెస్ దగ్గరికి వచ్చేసరికి ఇది యుద్ధస్థలం, ఇది కర్కెమెస్. ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ రాజు యోషియా రాజు ఈ ఐగుప్తు రాజుని ఎదుర్కొన్నాడు. అప్పుడు ఐగుప్తు రాజు ఏమంటాడంటే, ఏవయ్యా యోధారాజా, నీ మీదకి రాలేదు కదా, నీ ఊసు తేలేదు, నీ జోలి తేలేదు, నా మీదకి ఎందుకు యుద్ధానికి వస్తున్నావు, అనవసరం కోరి తవ్వుకొస్తున్నావు. సామెతలో మాట ఉంటుంది,
దాటిపోతున్నటువంటి కుక్క చెవులు పట్టుకున్నాడు అని ఏదో సామెత ఉంది అందులోనే. అది వెళ్ళిపోతుంటే ఆ కుక్క చెవులు పెట్టుకుని లాగుతారు ఈ పిల్లలు. మరి కరదా అది మన ఏమనలేదు, అది మనం ఊసి తేవాలి, మన జోలు తేవాలి, దాని అంతా అది వెళ్ళిపోతుంది. దాన్ని చెవులు పెట్టుకుని లాగుతారు వీళ్ళు, తోకొట్టుకుని లాగుతారు, కరుతుంది. అలాగే ఇప్పుడు ఏం చేశాడు రాజు, యోసియా రాజు ఫరో నెకో మీదకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన బాణం వేసి చంపేశాడు. అంటే ఇప్పుడు యోసియా ఎలా చనిపోయాడు, ఫరో నెకో కాలంలో, ఫరో నెకో చేతిలో, ఐగుప్తుల చేతిలో చనిపోయాడు. ఓకేనా? ఈ భాగం మీరు చదవాలి 20 నుంచి 27 కాలంలో ఒకసారి చదివేస్తాను, మీరు వినేయండి. ఇదంతా అయిన తర్వాత 20 నుంచి చదువుతున్నాను. ఇదంతా అయిన తర్వాత యోసియా మందిరం సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు నెకో యోపుటిసినది యొద్దనున్న కర్కెమేసి మీదకి దండెత్తి వెలుచుండగా యోసియా అతని మీదకి బయలుదేరును. అయితే రాజా నీకు అతని చేతికి రాయబారులు పంపి, యోధా రాజా నీతో నాకేమి, పూర్వం నాకు శత్రులకు వారి మీదకనే కానీ నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి ఆజ్ఞాపించను. ఆయనను యోసియా అతనితో యుద్ధం చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలు వినక మెగిద్దోలో యందు యుద్ధం చేయవచ్చును. విలుకాండు రాజు అని యోసియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయం తగిలను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. 25 వచనం చూడండి. ఇర్మియా దీని గురించి రాశాడు, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది దీని గురించి. ఇర్మియాయు యెషయాను గురించి ప్రలాప వాక్యం చేశాను. గాయకులందరూ తమ ప్రలాప వాక్యం అతని గురించి పలికి నేటి వరకు యెషయాను గురించి ఇశ్రాయేలు అలా చేటుకు వాడు కాయను. ఓకే, ఇప్పుడు మనకింతవరకు అయిపోయింది, యెషయా అయిపోయింది. ఇప్పుడు ప్రవక్తల గురించి చెప్తున్నాను. ఈ రాజుల కాల ప్రవక్తలు ఈరోజు మనం ఎవరిని చూసాం, మనస్సేని చూసాం. మనస్సే కాలంలో ప్రవక్తలు ఎవరు అనేది నాకు రాయలేదు, కానీ దీర్ఘదర్శనం రాశాడు. దీర్ఘదర్శనం అంటే యెషయా ఈయన కాలంలో ఉన్నాడని, యెషయా ప్రవక్తను రంపతో కోయించేసింది ఈయన అని వాడుకుంది. కాబట్టి అది మనస్సే కాలం గురించి. ఇక ఆమోను కాలంలో ప్రవక్త ఎవరు ఉన్నారా, మనకు పాంప్లెట్లు కూడా లేరు మీకు. తర్వాత యోసియా 16 రాజు యోసియా, ఈ కాలంలో ప్రవక్తలు ఎవరు మీకు పాంప్లెట్లో రాయడం జరిగింది. ఈ కాలంలో ప్రవక్తలు జెఫన్యా, ఇర్మియా, హుల్దా ప్రవక్త. హుల్దా ప్రవక్త అంటే ఇంత మనం చూసాం. హుల్దా ధర్మశాస్త్రం దొరికేటప్పుడు హుల్దా ప్రవక్త దగ్గరికి విచారణకి వెళ్ళారు కదా, ఆమె హుల్దా ప్రవక్త. ఇక ఇర్మియా అంటే ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళాలి. ఇర్మియా గ్రంథం మనం చదివేటప్పుడు ఇక్కడి నుంచి ఇర్మియా ప్రవక్త ఉంటాడు. అంటే 16 రాజు అని యోసియా దగ్గర నుంచి సిద్కియా వరకు కూడా ఈ మొత్తం 5 రాజుల కాలంలో ఇర్మియా ఉంటాడు. యోసియా, యెహోయాజు, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా, ఈ 5 రాజుల కాలంలో కూడా ఇర్మియా ప్రవక్త ఉంటాడు. అయితే యోసియా కాలంలో ఓన్లీ హుల్దా ప్రవక్త ఉంటుంది, జెఫన్యా కూడా ఉంటాడు. మన చిన్న గ్రంథకర్త ఉన్నాడు కదా, ఆ జెఫన్యా ఆయన కూడా ఈయన కాలంలో ఉన్నారు. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా ఈ 5 రాజుల గురించి ఉంటుంది. ఇర్మియా ఎందుకు మొన్న చెప్పాను, యెషయా గ్రంథం మీరు చదివేటప్పుడు అక్కడ మీరు చూసుకోవాలి. యెషయా ఎక్కడి నుంచి ఉన్నాడు, ఉజ్జియా దగ్గర నుంచి ఉన్నాడు. ఈ 10వ రాజు ఎక్కడి నుంచి ఉన్నాడు యెషయా ప్రవక్త, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఇప్పుడు ఇర్మియా అయితే ఆ యెషయా గ్రంథం చదివేటప్పుడు ఇక్కడ జరిగిందని అర్థం, ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు ఇక్కడ జరిగిందని అర్థం. కాబట్టి రాజుల కాలంలో ఆ ప్రవక్తలు తెచ్చి చదువుకోవాలి మనం. కాబట్టి ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు ఆ రాజులు ఎవరు అంటే వీళ్ళే. ఓకే, ఇప్పుడు 36వ అధ్యాయం ఆఖరి అధ్యాయానికి వెళ్తున్నాం ప్రియులారా. అధ్యాయం ఆఖరి, కానీ ఇందులో రాజులు ఎంతమంది, 4 రాజులు ఉన్నారు ఇందులోని. ఓకే, 36వ అధ్యాయం డివిజన్ రాసుకోండి ముందు. 1 నుంచి 4 వచనాలు. యెహోయాహాజు పాలన. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాఠం అండి. అంటే ఈ ప్రసంగాలు చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఒక రాజు గురించి ఒక రోజు, అంటే అన్ని రాజుల బైబిల్ స్టడీలో కాకుండా ఒక రోజు ఒక రాజుని తీసుకొని ఆయనలో ఉన్న మంచి చెడ్డలేంటి. ఎగ్జాంపుల్ మనస్సే రాజులో ఉన్నటువంటి క్యారెక్టర్లో మనం నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి. ఆయన మహాదుర్మార్గుడు, విగ్రహారాధన, ఫుల్ విగ్రహారాధన, దేవుడు చెరకు అప్పగించాడు. కానీ పశ్చాత్తాపడిన దేవుడు కనికరించి మళ్ళీ ఆయన్ని అద్భుతంగా అందరికన్నా ఎక్కువ 55 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. కాబట్టి ఎప్పుడైనా మారు మనసు పొందుతాడు చూసారా, వీడు మారడరా, వీడికి ఎంత చెప్పినా మారడరా, ఈ దుర్మార్గుడికి ఎంత చెప్పినా మారడరా అనుకుంటాం. అలాంటి ఏదో రోజు మారిపోతాడు. మారిపోయాడు అంటే మరి మామూలుగా ఉందా అర్థ పని. ఇక ముందు నుంచి ఉన్నవాడు కూడా అర్థ పని చేయలేరు. మీకు ఎగ్జాంపుల్ సౌలు రాజు, ఎవరు, పౌలు.
యేసుప్రభు శిష్యులు ఎవరు? అపోస్తులు. అపోస్తుల కన్నా గొప్ప సేవ చేసాడు ఈయన. ఎందుకు? ముందు దుర్మార్గుడు ఈయన సంఘాలు అసలు ఈ యేసుప్రభు అంటే ఈయన కోపము, సంఘాలంటే బాడు చేసేవాడు. అలాంటి వాడు మారాడంటే ఆయన శిష్యులందరిని మించిపోయి సేవ చేశాడు. ఇప్పుడు మనశ్వరరాజు కూడా అంతే. మొదటి దుర్మార్గుడు, మారలేదు, ఎంత చెప్పినా. మారిన తర్వాత మాత్రం ఇక అద్భుతంగా సంస్కరణ చేశాడు. అలాగే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు మనం ఈ విధంగా నేర్చుకోవడానికి అవకాశం. అలాగే యోసియా కూడా చాలా మంచివాడు, అనవసరం కోరు గొడవకి వెళ్ళాడు. మన కాంతి ఆయన దీంట్లో మనం తలదోర్చకూడదు అంటారు. అందుకే ఒక్కోసారి చూడండి, ఈదులో ఎవరు గొడవ ఆడుకుంటే మధ్యకి వెళ్ళి తప్పమ్మా ఎందుకమ్మా అలా దెబ్బడుకుంటారు మనం అనుకోండి, ఇక వాళ్ళ తర్వాత అయిపోయి మన మీద వేసిపోతారు. మా ఆయన నేను మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, నీకు ఎదుగురా మధ్యన అంటారు. అప్పుడు ఇలా మధ్యన దూరి అప్పుడు అరపోయలేంటారు వాళ్ళ గొడవలోకి. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఆ ఇరుగు పొరుగు అమ్మను ఆయమ్మ ఇద్దరు మనం దెబ్బలాడుకుంటే నేను వెళ్ళాను, ఎందుకమ్మా అనవసరం కదా, ఇరుగు పొరుగులు కదా దెబ్బలాట అన్నాను నేను. వాళ్ళిద్దరు ఒకటైపోయి సినిమాకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళిద్దరు ఒకటే చర్చికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు నేను ఈరోజు అయిపోయాను. ఇలాంటి మన జీవితంలో ఎన్నో జరిగితే ఇప్పుడు పాపం యోసియా కూడా అలాగే జరిగింది. కాబట్టి ఇలాంటి విషయాలు మనకు అనుభవాలు అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు 36 ప్రియులారా 1-4 యెహోయాహాజు పాలన, 5-8 వచనాలు యెహోయాకీం పాలన, 9-10 వచనాలు కీన్ యెహోయాకీన్. మరలా చెప్తాను, 1-4 వచనాలు యెహోయాహాజు పాలన, 5-8 వచనాలు యెహోయాకీం పాలన, 9-10 వచనాలు యెహోయాకీన్ పాలన, 11-21 వచనం వరకు సిద్కియా పాలన. ఇది ఈ అధ్యాయం తాలూకా డివిజన్. అంటే 21 వచనం తర్వాత మళ్ళీ చివరి వచనాలు ఏంటంటే భవిష్యత్తు గురించి అది చెప్తున్నాడు. లాస్ట్ ముగింపు మాట్లాడి ఇప్పుడు జాగ్రత్తగా రండి. ముగింపు ఈ అధ్యాయం కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది, అందరికీ చదివితే అర్థం కాదు. నేను వివరించిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎందుకంటే యోధారాజుల ముగింపులో వచ్చాం మనం. ఇప్పుడు ఈ 36 అధ్యాయం 1-4 యెహోయాహాజు అంటే ఎవరైనా ఇప్పుడు మనం చదువుతాం చూడండి, 4 వచనాలు. అప్పుడు దేశపు జనులు యోసియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమును అతను రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలును. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతను తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారంను జల్మనాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యోధా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీం అను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునికి తీసుకొని పోయెను. మీకు ఏమైనా అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫరో నెకో, ఐగుప్తు నుంచి వచ్చిన ఫరో నెకో ఎప్పుడైతే యోసియాని చంపేశాడో 16వ రాజుని, ఇప్పుడు ఏమవుతుందంటే 17వ రాజు ఎలాగొచ్చాడంటే ఈ తండ్రి చచ్చిపోయాడు కదా యోసియాని, ఆయన కొడుకైన యెహోయాహాజుని ఈ యోధా వారు రాజుగా పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఈ ఐగుప్తు రాజు ఫరో నెకో ఏం చేశాడంటే నేను వాళ్ళ తండ్రిని చంపేశాను కాబట్టి ఇప్పుడు యెరూషలేము నాది, యోదయ దేశం నా కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి రాజుని పెట్టే బాధ్యత నాది. మరి ఆ మెజిస్ట్రేసరికి రాజు పెట్టేసుకుంటారా? కాబట్టి వీళ్ళు జనులు పెట్టిన యెహోయాహాజుని చెరకు తీసుకెళ్ళిపోయాడు ఐగుప్తుకి. ఆయన సహోదరు ఇంకొక ఆయన ఉంటాడు యెహోయాకీము, ఆయన రాజుగా పెట్టాడంట. యెహోయాహాజు కూడా యోసియా కొడుకే, యెహోయాకీం కూడా యోసియా కొడుకులే, ఆయన కూడా యోసియా కొడుకే. యోసియా చిన్న కొడుకునేమో ముందు పెట్టుకున్నారు ప్రజలు, ఆయన తీసేసి ఆయన సహోదరుడైన యెహోయాకీముని ఎల్యాకీము అనేటువంటి మారు పేర్లు. యెహోయాహాజుకి సల్లూమ్ అని పేరు ఉంది, యెహోయాకీంకి ఎల్యాకీం అని పేరుంది, ఆ మారు పేర్లు కూడా ఉంటాయి. కాబట్టి ఆయన ఐగుప్తు తీసిపోయాడు యెహోయాహాజుని, యెహోయాకీం ఇక్కడ రాజుగా పెట్టాడు. అంటే ఎన్నో రాజుని పెట్టాడు ఇక్కడ? 18వ రాజుని. 17వ రాజునేమో జనులు పెట్టుకున్నారు, ఆయనేమో ఫరో తీసుకెళ్ళిపోయాడు. 18వ రాజుని ఫరో పెట్టాడు. ఇప్పుడు ఏం జరిగిందో తర్వాత చూద్దాం. 5-8 వచనాలు చూడండి. యెహోయాకీం ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలును.
అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకుని పోటుకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిర ఉపకరణలో కొన్నిటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములన్నీ అతడు దేవతలు ఇవన్నీ కూడా సర్వ చెప్తున్నాడు. ఈ ముఖ్యంగా 3 వచనాలు మీరు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు అతనట వయసు 25 ఏళ్ళు చెప్పాడు. 11 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన కీము. అయితే బబులోను రాజు ఇప్పుడు నెబుకద్నెజరు ఈయన మీదకి వచ్చి ఇప్పుడు బబులోను ఎంటర్ అవుతుంది. బబులోను ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. యూఫ్రటీసు దగ్గర అబ్రాహాము ఊరిది. దానియేలు శద్రక్ మేషాకు చెరకేలేరు ఇదే. ప్రస్తుత ఇరాక్ ఇది. ఇప్పుడు మన ప్రపంచం ఇరాక్ ఇదే. యూఫ్రటీసు దగ్గర. ఇప్పుడు ఇక్కడి నుంచి నెబుకద్నెజరు ఏం చేశాడు? యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్ళి ఐగుప్తు రాజు ఫరో నెకో పెట్టాడు కదా యెహోయాకీము, ఆయన్ని తీసుకొని వచ్చాడు ఈయన. అంటే ఆయనకి కొంత విధించాడు. ఆయన ఏం చేశాడు? ఈ నెబుకద్నెజరు తిరుగుబాటు చేశాడు. దానివల్ల ఆయన తీసుకెళ్ళి ఇంకా చంపేశాడు రాజుని, యెహోయాకీముని. ఇక్కడ 3 వచనాలు రాశాడు, కానీ ఇర్మియా చాలా రాశాడు దీని గురించి. ఒకసారి ఇర్మియా ప్రవక్త ఈ యెహోయాకీము కాలంలోనే నెబుకద్నెజరుకి లోబడిపోండయ్యా, ఆ బబులోను రాజుకి దాసులు అయిపోతే 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు విడుదల అయిపోతారు. దేవుడు మీకు వేసిన పనిష్మెంట్ ఇది. దేవుడు వేసిన శిక్షను మీరు ప్రేమించాలి తప్ప వ్యతిరేకించకూడదు. కాబట్టి మీరు 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు అందరూ చెర నుంచి విడుదలైపోతారని దేవుడు చెప్తున్నాడు. 70 సంవత్సరాలు మీకు చెర ఉంటుంది. అన్యరాజు అయినటువంటి బబులోను రాజుకి మీరు నెబుకద్నెజరుకి లోబడిపోండి అని చెప్పాడు ఇర్మియా. అప్పుడు ఈ రాజులోని ఈ ప్రజలు ఏం చేశారంటే ఈయన రాసిచ్చినటువంటి ఆ పుస్తకాన్ని, ధర్మశాస్త్రాన్ని చింపేసి కోసేసి కత్తితో కొంపట్లో పడతాడు యెహోయాకీము. అంతేకాకుండా ఇర్మియాని కొట్టిస్తారు, ఇర్మియాని చెరసాలలో వేస్తారు, నీళ్ళు లేని గోతులో దించుతారు, రోజుకు ఒక రొట్టె ఇస్తారు, చాలా ఏడిపించేస్తారు ఇర్మియా ప్రవక్తని. చివరికి ఇంకోటి ఏంటంటే నువ్వు దేశద్రోహివి, మన దేశం గురించి మాట్లాడడం మానేసి అన్యుల దేశం గురించి, అన్యుల రాజు గురించి మంచిగా మాట్లాడుతున్నావు, మనకే శాపాలు వస్తే మనకు నష్టాలు కష్టాలు వస్తాయని చెప్తున్నాడు. నువ్వేం ప్రవక్తవే? అబద్ధ ప్రవక్త. నువ్వు దేశద్రోహివి, మన దేశానికి వ్యతిరేకం. ఇప్పుడు చూడ క్రైస్తవులు ఏమంటారు? హిందువులు మన దేశస్తులంతా ఏమంటారు? క్రైస్తవులు దేశద్రోహులు అంట. మన దేశానికి కీడు చేసేవాళ్ళు అంట క్రైస్తవులు. వాళ్ళకి బుద్ధి బుర్ర ఉంది అసలు? మన దేశం గురించి ప్రార్థన చేస్తాను, మన దేశం రక్షింపడాలి, మన దేశం నశించిపోకూడదు, మన దేశ జనులు బాగుండాలి, అధికారులు పాలకులు బాగుండాలి, రాత్రి పగలు క్రైస్తవుల పాపమేమో మన దేశ నాయకుల కోసం, ప్రజల కోసం, బాగోగుల కోసం ప్రార్థన చేస్తూ ఎంతో సేవా పరిచయం చేస్తున్నారు. మిషనరీస్ ఎంతో కష్టపడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన దేశానికి ఎంతమంది మేలు చేశారు క్రీస్తు ప్రేమను పెట్టి. అది ఆలోచించడం మానేసి మన దేశద్రోహులు అని మనకు ముద్ర వేస్తున్నారు. మన దేశాన్ని మన పుట్టి మన దేశం మనం హాని చేసుకుంటామా? మరి అలాగే ఇప్పుడు ఈయన కూడా ఇర్మియాని కూడా అలాగే అర్థం చేసుకున్నారు వాళ్ళు. అలాగే అపార్థం చేసుకొని ఇర్మియాని హింసించారు. ఓకే, కాబట్టి ఇప్పుడు అంటే ఇర్మియా గ్రంథం మీకు ఎక్కువ ఉంటుంది ఇన్ఫర్మేషన్ మీరు చదివితే. అయితే ఇప్పుడు ఏమవుతుంది? యెహోయాకీము తీసుకువెళ్ళిపోయి చంపేసి ఇప్పుడు ఎవరిని పెట్టాడు? ఈ నెబుకద్నెజరు యెహోయాకీని పెట్టాడు. ఈ యెహోయాకీము ఉన్నాడు కదా, ఆయన కొడుకు ఈయన. మీరు పాంప్లెట్లు ఎలా రాసుకోవాలి? 16వ రాజు అని యోషియా కొడుకు యెహోయాహాజు 17వ వాడు. ఎక్కడ బోర్డు మీద చూసుకుంటే 17వ వాడు ఈయన కొడుకు ఈయన. ఇప్పుడు ఈ 18వ వాడు యెహోయాకీము కూడా యోషియా కొడుకే. ఈ 19వ వాడు యెహోయాకీను ఉన్నాడే, ఈ 18వ వాడు కొడుకు ఈయన. మీకు యోధా రాజుల్లో ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. మిగతాదంతా ఒకడు కొడుకు ఒకడే. రెహబాం కొడుకు అబియా కొడుకు ఆశా కొడుకు యెహోషాపాతు కొడుకు యెహోరాము కొడుకు అహజ్య తల్లి అతల్య. అలాగే ఈ యోవాస్ అన్నవాడు ఈ తాలూకా అతలి యొక్క ఎవరు అహజ్య యొక్క కొడుకు. యోవాస్ అన్నవాడు అహజ్య కొడుకు. ఇక్కడ చిన్న మారిన తప్ప రాడాన్ని అంతా కొడుకులే, తండ్రి కొడుకులే. మళ్ళీ ఈ యోవాస్ కొడుకే అమజ్య కొడుకు ఉజ్జ కొడుకు యోతా కొడుకు ఆహాజ్ కొడుకు ఇజ్కియా కొడుకు మనస్సే కొడుకు ఆమోను కొడుకు యోషియా కొడుకు యెహోయాజు. అలాగే యెహోయాకీము మళ్ళీ యోషియా కొడుకు. యెహోయాకీను వచ్చేప్పటికి 18వ వాడు కొడుకు కీము కొడుకు. అంటే యోషియాకి మనవడైన. మరలా సిద్కియా ఎవడంటే యోషియా కొడుకు. అంటే యోషియా కొడుకులు 3 ఉన్నారు ఇక్కడ. 17, 18, 20. 19వ వాడు మాత్రం యోషియాకి మనవడు. ఇశ్రాయేల్ రాజులో మనం చూసాం 9 రాజు కుటుంబాలు. ఆ 19వ రాజు 9 రాజు కుటుంబాలు మారాయి అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, కుటుంబాలు ఏం మారాయి. మొత్తం అంతా దావీదు కుటుంబమే, ఇదంతా యోధావారే, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు.
ఓకే, మీకు అక్కడికి యెహోయాకీము గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 9వ వచనం దగ్గరికి వెళ్దాం. 36 అధ్యాయం 9, 10 వచనాలు. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు, ఇక్కడ 8 ఏండ్లని రెండో వృత్తాంతంలో ఉంది, ఇంకా రాజుగ్రంథం 18 ఏండ్లు ఉంటుంది. 18 కరెక్ట్గా ఉంటుంది, అచ్చు తప్పులా ఉన్నవి. 3 నెలల 10 దినాలు ఏలాడంట. ఎన్నాళ్ళు ఏలాడండి ఈయన? 3 నెలల 10 దినాలు. అంటే ఎన్ని రోజులు? 100 రోజుల పరిపాలన. తర్వాత చూడండి, అతడు యెహోవా దృష్టికి చెడినడత నడిచాను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలు పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. అతడు రాజ్య వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణలను తెప్పించాను. 9, 10 వచనాలు చదివారు కదా, ఇక్కడ కొద్దిగా ఆగండి, మీకు అర్థం అవ్వాలా. ఈ యెహోయాకీముని తీసుకెళ్ళిపోయేటప్పుడు, 18వ రాజు అయిన యెహోయాకీముని తీసుకెళ్ళిపోయేటప్పుడు ఎవరిని చెరకు తీసుకెళ్ళాడు? దానియేలు గ్రంథం మీరు చదివితే 1వ అధ్యాయంలో ఉంటుంది మీకు. యెహోయాకీము కాలంలో దానియేలు, సద్రకు, మేషకు, అబేద్నెగో చెరకెళ్ళారు ఈయన కాలంలోనే. ఇప్పుడు యెహోయాకీన్ని బబులోను రాజు వచ్చి తీసుకెళ్ళిపోయాడంట మళ్ళీని 9, 10 వచనాల్లో. ఈయన తిరుగుబాటు చేశాడు, ఈ తిరుగుబాటు సమయంలో ఈయన తీసుకెళ్ళిపోయాడట. ఇప్పుడు యెహోయాకీని కాలంలో చెరకెళ్ళింది ఎవరు? యెజ్కేలు, మొర్దెకై. మీకు యెజ్కేలు గ్రంథంలోని 1 అధ్యాయంలో 1 వచనాలు ఉంటుంది. ఎస్తేరు గ్రంథం అయితే 2 అధ్యాయం 5, 6 వచనాలు మీరు చూడవచ్చు. ఎస్తేరు 2 అధ్యాయం 5, 6 వచనాలు. మొర్దెకై ఈ యెహోయాకీని కాలంలో చెరకు వచ్చేసాడని రాయబడి ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను అందుకే ఆగి చెప్తున్నాను. ఈ లాస్ట్ మినిట్ ఎలా జరుగుతుందంటే, సంవత్సరాలు కూడా మనం వేసుకోవచ్చు. 3 దఫాలుగా యెరూషలేము మీద నెబుకద్నెజరు దాడి చేస్తాడు. ఈ బబులోను రాజు యెరూషలేము మీద 3 దఫాలుగా దాడి చేస్తాడు. మొదటి దఫ యెహోయాకీము కాలంలో చేశాడు. ఇది క్రీస్తు పూర్వం 605. మొదటిసారి దాడి చేసింది క్రీస్తుకు పూర్వం 605. రెండోసారి దాడి చేసింది 597. ఇంచుమించు డేట్లు అటు ఇట్లో. క్రీస్తు పూర్వం 605 మొదటి దాడి, అది యెహోయాకీము కాలంలోని. రెండో దాడి యెహోయాకీను కాలంలో చేశాడు, అది 597. మూడో దాడి 586, క్రీస్తు పూర్వం 586. ఈ 3 దాడులు బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీద చేసిన దాడి, యూదా రాజ్యం మీద చేసిన దాడి. ఆ 3 దాడుల్లో మొదటి రాజు యెహోయాకీం, క్రీస్తు పూర్వం 605. రెండో రాజు యెహోయాకీన్, క్రీస్తు పూర్వం 597. మూడో రాజు సిద్కియా, క్రీస్తు పూర్వం 586. ఆ ముగ్గురు రాజు కాలంలో 3 సార్లు దాడి చేశాడు ఈయన. మొదటిసారి దాడి చేసేటప్పుడు, యెహోయాకీము కాలంలో దాడి చేసేటప్పుడు దానియేలు, సద్రకు, మేషకు, అబేద్నెగోని తీసుకెళ్ళిపోయాడు. రెండోసారి దాడి చేసినప్పుడు యెహోయాకీను కాలంలో యెజ్కేలు, మొర్దెకైని, ఆ బ్యాచ్ని, అంటే వాళ్ళిద్దరిని ముగ్గురిని కాదు, ఆ ముఖ్యులు కాబట్టి వీళ్ళ పేర్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ తీసుకెళ్ళి జనాల్లో వీళ్ళు ఉన్నారు ముఖ్యులు. మూడోసారి దాడి చేసేటప్పుడు మొత్తంకి జనాన్ని అందరూ తీసుకెళ్ళిపోయాడు. మొత్తం యెరూషలేము మందిరాన్ని కూడా కాల్చేశాడు. యెరూషలేము పట్టణాన్ని కాల్చేశాడు, మందిరం కాల్చేశాడు, మొత్తం శ్మశానం చేసాడు. మొత్తం యూదా దేశాన్ని బీడుభూమిగా చేసాడు. ఇది నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మీకు ఆ వచనాలు, ఇంకా సిద్కియా నేను చదవలేదు. అంటే ఈ రకంగా యూదా రాజ్యాన్ని దేవుడు అప్పగించేశాడు. ఎవరికి అప్పగించేశాడు అంటే బబులోను రాజుకి అప్పగించేశాడు. ఏ రీతిగా అప్పగించాడంటే 3 దఫాలుగా అప్పగించాడు. ఆ 3 దఫాల్లో ఉన్న రాజులు ఎవరంటే కీమ్, కీన్, సిద్కియా. ఆ యెహోయాకీనుకి కొన్య, యొకన్య అని పేర్లు కూడా ఉన్నాయి. యెహోయాకీను, యొకన్య అన్న ఒకటే, కొన్య, యొకన్య, యెహోయాకీన్. అలాగే యెహోయాకీముకి ఎల్యాకీము అని పేరు ఉంది.
సిద్కియాకి మత్తన్య అన్న పేరు కూడా ఉంది, మారు పేరు. మీకు అక్కడ రాశాడు, బైబిల్లో కూడా ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 3 దాడులు జరిగించి మొత్తం యెరూషలేముని ఖాళీ చేసేసాడు అనమాట. ఇప్పుడు ఆ భాగం మీకు చదివి వినిపిస్తాను. సిద్కియా చదివి వినిపించలేదు కదా, చూడండి. 36వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఇప్పుడు నేను చెప్పినట్టే చూడండి ఒకసారి. ఎలా దాడి చేసాడో చూడండి. ఆ రాజు కొడుకుల్ని ఎలా దాడి చేసాడో చూడండి. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. సేవకుడి మాట వినలేదు, తను తాను తగ్గించుకోలేదు. 13వ వచనం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకొనెను. హృదయం కఠినపరుచుకుంటారు, మనసును కఠినపరుచుకుంటారు అంటాడు. 14వ వచనం. అదియుగాక యాజకుల్లోను జనుల్లోనూ అధిపతి రఘువారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహాలను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. దూతలు అంటే ఇది ప్రవక్తల సేవకులు. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. బా, ఏం వరుడిసి వాడాడండి. ఎవరిని ఎగతాళి చేస్తున్నారా మీరు? వ్యభిచార సంతానమా అంటాడు యెషయా గ్రంథంలో, ఎక్కడ ఉంటుంది అది. ఎవరిని ఎగతాళి చేస్తున్నారు మీరు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినే కదా. పెందలకాడ లేచేవాడు దేవుడు. దేవుని దూతలు పంపితే ఎగతాళి చేసి ఆయన వాక్యములను తృణీకరించచ్చు. చూసారా, ఆయన వాక్యాలను తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను హింసించచ్చు రాగా నివారింప సఖ్యం కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి వచ్చెను. చాలా ఘాటుగా రాశాడు 16వ వచనాన్ని. నివారింప సఖ్యం కాకుండా యెహోవా కోపం. ఆయన వారి మీద కల్దీల రాజును రప్పింపగా అతడి వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గం చేత సంహరించను. అతడు యవ్వనుల ఎందైనను యువతల ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెండికలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారందరిని అతని చేతికి అప్పగించెను. మరియు అప్పగించిన మాట అంటలు చేయండి. దేవుడు అప్పగించెను. వెళ్ళి యోధా దేశాన్ని ఎవడైనా టచ్ చేయగలడా? అసలు యెరూషలేముని ఎవడైనా టచ్ చేయగలడా? అసలు యూదులు ఎవడైనా టచ్ చేయగలడా? కానీ దేవుడే అప్పగించెను. 18వ వచనం. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరం ఉపకరణాలు అన్నిటినీ యెహోవా మందిరం నిధుల్లోనిదేమి రాజు నిధుల్లోనిదేమి అధిపతుల నిధుల్లోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనికి తీసుకొని పోయెను. మీకు చూసారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సరు విందు చేసేటప్పుడు తాగుతుంటారు రాణిలును రాజును. యెరూషలేము నుంచి తీసుకొచ్చిన ఉపకరణాల్లోనే ఆ మందు తీసుకుని తాగుతారు వీరు. అప్పుడు మెనే టేకెల్ ఉపార్సేసిన రాత రాసేటప్పుడు అదే కదా, యెరూషలేము దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొచ్చి మీరు మందేసి తాగుతారా? ఏమనుకుంటున్నారా మీరు? ద్రాక్షరసం దేశం తాగుతారా? అంతే వెనకొచ్చేయా? ఎప్పుడుకి వెళ్ళాడు ఈ ఉపకరణాలన్నీ అంటే ఇప్పుడు ఈ మందిరాన్ని సిద్కియా కాలంలో దాడి చేసేటప్పుడు, మందిరం తగలబెట్టేసేటప్పుడు ఉపకరణాలు బంగారం వెండి పనికొచ్చండి పట్టుపోయాడు. ఇంకా అక్కడ ఎక్కడో అంటే ముసలి లాంటి వాళ్ళు, రోగులు లాంటి వాళ్ళు, బలహీన లాంటి వాళ్ళు, బీదలు లాంటి వాళ్ళు ఎవరైనా కొద్దిమంది వదిలేసేది తప్ప మ్యాక్సిమం అందరిని పట్టుపోయాడు. 19వ వచనం చూడండి, 36:19. అదియుగాక కల్దీలు దేవుని మందిరం తగలబెట్టి యెరూషలేము ప్రాకారం పడగొట్టి దాని యొక్క నగరాలన్నింటినీ కాల్చివేసిరి. దానిలో ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనికి తీసుకొని పోయెను. రాజ్యం పారసీకులు అగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దోషులైరి. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటికై విశ్రాంతి దినంలో దేశం అనుభవించే వరకు ఇది సంభవించెను. దేశం పాడుగానున్న 70 సంవత్సరముల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించెను. ఈయన కళ్ళు పీకిసి ఈయన కొడుకులు కూడా చంపేస్తారండి. అది ఇందులో చదవలేదు కదా, మీకు రాజుల గ్రంథంలో ఇచ్చాడు చూడండి.
రెండో రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో చూడండి. ఈ సిద్కియా కళ్ళు కూడా పీకెత్తారు, కొడుకులు కూడా చంపేస్తారు ఆయన కళ్ళ ముందే. గొప్ప పనిష్మెంట్ అండి. అనిపించిన అన్నాలు సుఖం అనిపించారు, పదవి అనిపించిన అన్నాలు పదవి బాగా అనిపిస్తారు, కానీ కుక్క సాగు చచ్చాడు రాడు అంటారు. ఎన్ని వచ్చినామా 7 వచ్చినా చదవమ్మా. సిద్కియా చూచుచుండగా 25:7, రెండో రాజుల గ్రంథం 25:7. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదయించి ఎత్తడి సంఖ్యలో అతను బంధించి బబులోను పట్టణంలో తీసుకొని పోయిరి. ఎంత ఘోరంగా చూడండి. శత్రువులకు దొరికారంటే మరి ఊరుకుంటాడండి? మనకి సంసోను చరిత్ర గుర్తవుతుంటుంది. సంసోను దెలీలా వల్ల పడి అభిషేకం పోగొట్టుకున్నప్పుడు ఆయన కన్నులు పీకేశారని ఉంటుంది. సంసోను కన్నులను ఫిలిష్తీయులు పీకేసి వాళ్ళ దేవతకి, దాగోని దేవతకి పండగ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, కన్నున్నన్నాళ్ళు బైబిల్ చదవలేదురా, కన్నున్నన్నాళ్ళు చర్చికి వెళ్ళలేదురా, కాళ్ళున్నన్నాళ్ళు చర్చికి వెళ్ళలేదురా అని అప్పుడు బాధపడుతుంటాం. దేవుడు ఎన్నిసార్లు చెప్పినా వినలేదురా. రిటైర్మెంట్ సాంగ్ అండి. మన క్రైస్తవ పాట కూడా ఉంది అది. అదేనండి. రిటైర్మెంట్ అయిన తర్వాత పశ్చాత్తాపము వచ్చినట్టుగా. అంటే మనకేంటంటే దేవుడు కళ్ళు ఇచ్చాడు, ఆ కళ్ళుని దేవుడి కొరకు ఉపయోగించాం. కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, దేవుడి కొరకు ఉపయోగించాం. చూపంతా పోయాక చదవాలని ఉంది కానీ, అవును చదవాలని ఉంది కానీ ఇప్పుడు చూపంతా పోయింది. వినాలని ఉంది కానీ చెవులు పనిచేయట్లేదు. మాట్లాడాలని ఉంది కానీ మోగోడిని అయిపోయాను. వెళ్ళాలని ఉంది కానీ కాళ్ళు రావట్లేదు. చెయ్యాలని ఉంది కానీ చేతులు బలహీనం అయిపోయాయి. కానీ సుఖమేముంది? అలాగే అయిపోయింది ఇప్పుడు. అలాగే సంసోను అలాగే బాధపడ్డాడు. ఇప్పుడు సిద్కియా రాజు కూడా వీళ్ళు పశ్చాత్తాపడి ఉంటుంది. ఇక బాబులో ఇంకా సుఖం లేదు. కొంతమందికి అన్నీ అయిపోయిన తర్వాత పశ్చాత్తాపడిన సుఖం ఉండదు. ఇందా మనస్సే పశ్చాత్తాపడ్డాడు, కొద్దిగా పర్లేదు మిగిలాడు. దావీదు కూడా పశ్చాత్తాపడ్డాడు, మిగిలాడు. కానీ కొంతమంది ఎవరంటే యాకోబు సహోదరుడు ఎవరు, ఆయన పేరు ఏసావు. ఏసావుకి జయరాశాడు ఎబ్రీ పత్రికలో. ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచినను ఇతను ఇంకా ఆయనకి అవకాశం ఇవ్వలేదంట. అలాగా అందుకే సమయం ఉన్నప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. ఓకే, దేవుని స్తోత్రం. ఇవన్నీ మన కోసం రాయించాడండి దేవుడు, మన మంచి కొరకు, మన మేలు కొరకు. ఇదండి మనకి 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంతో మనకి ఈ యోధా రాజు యొక్క చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రియులారా, యోధా రాజుల గురించి మరొకసారి మీరు ఒకసారి అలా చూసుకోండి. రెహబాం మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలించారు. క్రీస్తుకు పూర్వం 930 నుంచి 586లో పరిపాలించారు. వీళ్ళ క్యాపిటల్ యెరూషలేం. కాబట్టి వీళ్ళు చివరికి బబులోన్ చెరకి మనకి చూస్తాం మ్యాప్లో, బబులోన్ చెరకి వెళ్ళారు వీళ్ళు. తర్వాత ఇంకా వీళ్ళకి మళ్ళీ స్వతంత్రంగా దేశం సంపాదించుకోవడం అన్నది ఇంకెప్పుడు లేదు. వీళ్ళకి పాత నిబంధనలు కొత్త నిబంధనలు ఎప్పుడు లేదు. మళ్ళీ క్రీస్తు శకం 1948లో వాళ్ళ ఇజ్రాయెల్ దేశం మరలా వాళ్ళకి రావడం జరిగింది, మే 14వ తారీఖున. కాబట్టి వీళ్ళకి ముందు వీళ్ళ అన్నదమ్ములు 10 గోత్రాలు వెళ్ళిపోయారు. షోమ్రోన్ వాళ్ళు క్రీస్తు పూర్వం 722లో వెళ్ళిపోయారు. 930లో విడిపోయారు అన్నదమ్ములు. వీళ్ళును విడిపోయారు. వాళ్ళు 722లో ఇజ్రాయెల్ రాజ్యం, వీళ్ళేమో అష్షూరు చెరకు వెళ్ళారు. వీళ్ళేమో 930 నుంచి 586 వరకు పరిపాలించారు. వీళ్ళలో కొంత మంచిగా ఉందట, కొంత మట్టుకు యోధాలో మంచితనం ఉంది కనుక కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వీళ్ళేమో బబులోన్ చెరకు వెళ్ళారు. అష్షూరు చెరకు వెళ్ళిన వీళ్ళు, బబులోన్ చెరకు వెళ్ళిన వీళ్ళు, వీళ్ళందరూ కలిపి ఇంకా వీళ్ళ దేశాన్ని వీళ్ళు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చినప్పుడు కూడా 70 సంవత్సరాల తర్వాత వచ్చారు, కానీ ప్రభుత్వం పారసీకులది, వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత గ్రీక్ రాజ్యం వచ్చింది, అప్పుడు కూడా ప్రభుత్వం గ్రీకులది, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. ఆ తర్వాత రోమీలు వచ్చారు, ఆ కాలంలో కూడా ప్రభుత్వం రోమీలది, వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వీళ్ళు, కొత్త నిబంధనలు కూడా. ఇక వీళ్ళకి ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఇక ఇచ్చిన దేశాన్ని నిలబెట్టుకోలేకపోయారని దేశం తీసేశాడు వీళ్ళని. అబ్రాహాముతో వాగ్దానం చేసినటువంటి నీ సంతానాన్ని ఇశ్రాయేల్ నక్షత్రాలు చేస్తాను అన్నాడు, చేశాడు. ఇసుకరేణి బలి చేస్తానని చేశాడు. ఈ భూభాగం మొత్తం అంతా నీకేస్తా, నీ సంతానికి ఇస్తా అన్నాడు. మధ్యధరా సముద్రం మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఇది కింద దక్షిణా నుంచి ఉత్తరం అంతా ఇదంతా మొత్తం ఇస్తానన్నాడు. అలాగే ఇచ్చాడు. భూభాగం ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, సొంత దేశం ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చేసాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? యెహోషువ గ్రంథం వచ్చేసరికి అంత సొంత ఇళ్లలో, సొంత భవనాలలో హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథం చూస్తే అప్పటి నుంచి తప్పుడు అడుగులు వేయడం మొదలెట్టారు.
పోనీ ఆ తర్వాత మళ్ళీ దావీదు కాలం సొలొమోనులో మళ్ళీ ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా ఐక్యంగా పరిపాలించుకోలేక వీళ్ళు గొడవలు ఆడుకొని వీళ్ళు విడిపోయేసరికి చివరికి వీళ్ళు చెరకి వెళ్ళిపోయారు, చివరికి వీళ్ళు చెరకి వెళ్ళిపోయారు. మొత్తం అంతా దేశం అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం 70 సంవత్సరాలు ఖాళీ అయింది. ఎవరో అంజులైన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, సామరీలు లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత పారసీకులు అక్కడ ఉంటారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఈ మందిని కట్టుకోమని పంపిస్తారు 70 సంవత్సరాల తర్వాత, ఇర్మియా చెప్పినట్టుగా. ఇది ప్రియులారా యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం తాలూకా వివరణ. రాజుల గ్రంథం చదివేటప్పుడు ఇశ్రాయేల్ రాజు చదవాలి. దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల్లో యోధా రాజు చరిత్ర చదివితే మనకి క్లారిటీ వస్తుంది. దీని ముందు వీడియోలు కూడా మీరు చూడవచ్చు. చూస్తే మీకు యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం తాలూకా వివరణలు అన్నీ కూడా మీకు అక్కడ తెలుస్తాయి. ఇంకొక విషయం చెప్పి మీకు నేను ముగిస్తాను ఫైనల్గా. ఇప్పుడు మీరు ఈ టేబుల్ తర్వాత మీరు తయారు చేసుకోగలిగితే తయారు చేసుకోండి. ఇప్పుడు రాసుకోవడం కష్టం మీకు. టేబుల్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక టేబుల్ ఎలా తయారు చేసుకోవచ్చు అంటే, యోధారాజు ఉన్నాడు రెహబాము. ఈయన 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రవక్తలు ఎవరు? ఎదురుగా రాసుకోండి. రెహబాము 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కాలంలో ప్రవక్తలు ఎవరు? శమయ, ఇద్దో. ఆయన కాలంలో ఇశ్రాయేల్ రాజు ఎవరు? మొదటి యెరోబాము. ఆయన కాలంలో అన్య రాజులు ఎవరు? ఐగుప్తు రాజు షేషకు. ఇది ఒక టేబుల్. అలా మొత్తం 28 రాజులు కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఒక మోడల్గా. తర్వాత ఈ వీడియో తర్వాత మీరు తయారు చేసుకోండి, లేకపోతే నేను ఇక్కడ మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను నేను. ఇది రెహబాము గురించి చెప్పాను. రెహబాము 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు శమయ, ఇద్దో. ఈయన కాలంలో ఇశ్రాయేల్ రాజు మొదటి యెరోబాము. ఈయన కాలంలో అన్య రాజులు ఐగుప్తు రాజు షేషకు. ఇక 2వ రాజు గురించి చూడండి, అబియా. అబియా కాలంలో ప్రవక్త ఎవరు? ఇద్దో. ఆయన రచించాడు, ఆయన గ్రంథకర్త అన్నమాట. ఇద్దో మీకు పాంప్లెట్లో రాయడం జరిగింది. మనకు ఈ ప్రవక్తల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఇశ్రాయేల్ రాజు ఎవరు? ఈయన కాలంలో యెరోబామే, మొదటి యెరోబామే. ఈయన కాలంలో కూడా అన్యరాజులు ఎవరు లేరు ఈయన కాలంలో. ఓకే, 3వవాడు చూడండి. 3వవాడు ఎవరు? ఆశా. ఆశారాజు కాలంలో ఈయన పరిపాలించింది 41 సంవత్సరాలు. అబియా 3 సంవత్సరాలు పరిపాలిస్తే ఈయనేమో ఆశ ఆయన కొడుకు 41 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు ఎవరు? అజర్యా, హనాని. ఇప్పుడు ఈయన కాలంలో ఇశ్రాయేల్ రాజులు ఎవరు? మొదటి యెరోబాము మొదలుకొని ఆహాబు వరకు రాసుకోవాలి మీరు. అంటే మొదటి యెరోబాము, నాదాబు, బయోస, యాల, జిమ్రి, ఒమ్రి, ఆహాబు. 7 వస్తారు. ఇశ్రాయేల్ రాజులు 7 ఎగిరిపోయారు ఈయన కాలంలో. అంటే 7వవాడు ఆహాబు కాలంలో వచ్చాడు ఈయన. ఆహాబు పరిపాలిస్తున్నాడు. యెరోబాము చివరిలో ఈయన వచ్చాడు అన్నమాట. ఈయన కాలం అన్యరాజులు, ఆశా కాలం అన్యరాజులు ఎవరు? కూషు నుంచి ఒక వచ్చాడు, ఆయన పేరు జరహు. ఆశా కాలంలో అప్పుడు ఈయన యెహోవాకు ప్రార్థన చేస్తాడు, నీవే మాకు దిక్కని. తర్వాత ఈయన కాలం ఇశ్రాయేల్ కూడా ఈయన శత్రువే. బయోషా కాలంలో ఇశ్రాయేల్ కూడా ఆశా మీదకి వచ్చారు. ఇది శత్రురాజ్యాలు. ఇక 4వవాడు యెహోషాపాతు. యెహోషాపాతు 25 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు 4 ఉంటారు. మీకాయ, యెహూ, ఎలియాజరు, యహజీయేలు. ఇశ్రాయేల్ రాజులు ఈయన కాలంలో ఆహాబు, అహజ్యా, యెహోరాము. ఈయన కాలంలో అన్యరాజులు మోయాబీలు, అమ్మోనీయులు, ఎదోమీలు. అలా రాసుకోవాలి. 5వవాడు యోధారాజు యెహోరాము. ఈయన 8 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్త ఏలియా అని మన పాంప్లెట్లు ఇచ్చాం. ఈ కాలంలో ప్రవక్త ఏలియా, ఇశ్రాయేల్ ప్రవక్త ఏలియా. కానీ ఈయనకు ఒక పత్రిక రాసి పంపుతాడు యెహోరాముకి, నువ్వు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే కనుక ఈ రకమైన మరణం పొందుతావరా, నీ శత్రులందరూ ఈ దాడి చేస్తారని చెప్పి అలాగే జరిగింది. ఆ లెటర్ పంపించాడు కనుక ప్రవక్త ఏలియా అని మనం రాసుకోవచ్చు. ఏలియా ద్వారా హెచ్చరింపడ్డాడు ఈయన. ఇక ఇశ్రాయేల్ రాజులు ఈయన కాలంలో యెహోరాము, అహజ్యా. ఈయన కాలంలో అన్యులు అంటే శత్రురాజులు ఫిలిస్తీయులు, కూషీలు, అరబీలు. ఇక నెక్స్ట్ 6వ రాజు అహజ్యా. ఈయన 1 సంవత్సరం పరిపాలించాడు. ఈ కాలంలో ప్రవక్తలు ఎవరు లేరు. ఇశ్రాయేల్ రాజు మాత్రం యెహోరాము.
ఈయనకి శత్రులు ఎవరంటే ఇశ్రాయేల్ రాజులే. యెహూ చంపాడు ఈయన్ని. ఇశ్రాయేల్ రాజు 10వ వాడని యెహూ ఈయన చంపాడు. 7వది అతల్య రాణి. ఈమె 6 సంవత్సరాలు పరిపాలించింది. ఇశ్రాయేల్ రాజు యెహూ ఈ కాలంలో. అతల్యకి శత్రువులు ఎవరంటే యోధావారే. ఎందుకంటే ఈమె రాజకుమారులందరిని చంపేసింది కనుక, అహజ్య చనిపోయిన తర్వాత ఈమె రాణి అయిపోయింది కనుక ఆ యెహోయాదా అన్న యాజకుడు, ఆ యెహోషాబాద్ రాజకుమారి యొక్క మేనత్త, యోవాష్ యొక్క మేనత్త, ఆ యాజకుడైన యెహోయాదా ఇద్దరు కలిపి బాలుని యోవాషుని దాసి ఆయన 7వ సంవత్సరం రాగానే ఆయన్ని రాజుగా చేసి ఈమెని చంపించారు. యోధావారు చంపించారు అతల్యాన్ని. ఇక 8వది యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు ఈయన. ఈయన కాలంలో ప్రవక్త జకర్యా. యోవాషు ఈ జకర్యా కాలంలో వర్ధిల్లాడని ఈయన బుద్ధి నేర్పడం వల్ల రాయబడి ఉంటుంది మొదట్లో. ఆ తర్వాత ఈయన కాలంలో ఇశ్రాయేల్ రాజులు యెహూ, యెహోయాజు, యెహోయాసు. ఈయన కాలంలో శత్రువులు అన్యులు, సిరియా వాళ్ళు. 9వ వాడు అమజ్య. యోధారాజు అమజ్య 9వ వాడు 29 సంవత్సరాలు పరిపాలించాడు. యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు, బాగానే ఉంది కానీ చివరిలో తప్పడు చేశాడు, మనం చూసాం చరిత్ర. అమజ్య 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ కాలంలో ప్రవక్తలు యోవేలు. ఆయన అంటే యోవేలు అని కన్ఫర్మ్ కాదు, యోవేలు ఈయన కాలంలో ఉన్నాడని అదే అభిప్రాయం. 2 పేర్లు లేని ప్రవక్తలు ఉంటారు ఈయన కాలంలో. పేరు లేని ప్రవక్తలు 2 ఉంటారు ఈయన కాలంలో. దైవజనుడు అని ఉంటుంది అక్కడ. అలాగే ఇశ్రాయేల్ రాజులు ఈయన కాలంలో యెహోయాసు, 2వ యెరోబాము. శత్రు రాజ్యాలు ఎదోమీలు, ఇశ్రాయేలు. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు కూడా వీళ్ళకి శత్రువులే. ఇక నెక్స్ట్ 10వ రాజు ఉజ్జియా. ఈయన 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు జకర్యా, పెద్ద ప్రవక్త యెషయా. ఇతని కాలంలో ఇశ్రాయేల్ రాజులు 2వ యెరోబాము, జకర్యా, షల్లూమ్, మెనహేం, పెకహ్యా, పెకహు. అంటే ఇశ్రాయేల్ రాజులో 13వ వాడు 2వ యెరోబాము, 14వ వాడు జకర్యా, 15 షల్లూమ్, 16 మెనహేం, 17 పెకహ్యా, 18 పెకహు. ఈ ఉజ్జియా కాలంలో. ఈయన కాలంలో శత్రురాజులు ఫిలిస్తీయులు, అరబీలు, మహనీయులు. 11వ వాడు యోతాం. ఈయన 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు యెషయా పెద్ద ప్రవక్త, మేకా గ్రంథకర్త. ఇశ్రాయేల్ రాజు ఈయన కాలంలో పెకహు. ఈయన కాలంలో అన్యులు శత్రువులు అమ్మోనీయులు యోతాం కాలంలో. ఇక 12వ రాజు ఆహాజు. ఈయన కూడా 16 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు యెషయా, మీకా. ఇశ్రాయేల్ రాజులు పెకహు, హోషే ఈయన కాలంలో. ఇతని కాలంలో శత్రురాజులు ఇశ్రాయేలీలు, సిరియన్లు, ఎదోమీయులు, అస్సూరీలు, ఫిలిస్తీయులు. ఆహాజ్ మహా దుర్మార్గంగా ప్రవర్తించినది కదా, శత్రువులు ఎక్కువ. 13వ రాజు యోధారాజు హిజ్కియా. ఈయన 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు యెషయా, మీకా. ఇతనికి ఇశ్రాయేల్ రాజు ఈయన కాలంలో ఇక్కడి నుంచి హోషేయ చివరి వరకు కూడా. అస్సూరులు, బబులోనీలు హిజ్కియా కాలంలో శత్రువులు. అస్సూరు రాజు సెనహరీబు వచ్చాడు, బబులోను రాజు బెరోతక్బిల్దాను వచ్చాడు కదా రహస్యాలు తెలుసుకోవడానికి ఆయన. 14వ రాజు మనస్సే. ఈరోజు చూసినవి. 14వ రాజు మనస్సే 55 సంవత్సరాలు. ఇతని కాలంలో ప్రవక్తలు ఎవరు మనకు బైబిల్లో కనపట్లేదు, దీర్ఘదర్శనం ఉంది, ఎవరో తెలియదు. అలాగే ఇశ్రాయేల్ రాజులు ఇశ్రాయేల్ రాజులు ఇక్కడి నుంచి ఎవరికి ఉండరు. ఇశ్రాయేల్ రాజులు అయిపోయింది. ఇశ్రాయేల్ చరిత్ర హిజ్కియా కాలంలోనే 6వ సంవత్సరంలోనే వాళ్ళు చెరకి వెళ్ళిపోయారు. ఇంకెక్కడి నుంచి ఇశ్రాయేల్ రాజులు ఉండరు, ఇంతవరకు ఉంటారు. కాబట్టి అస్సూరులు వీళ్ళ కాలంలో శత్రువులు మనస్సే కాలంలో. ఇందా మనం చూసాం అస్సూరు రాజు ఏషర్హద్దోన్ కాలంలో చెరకి వెళ్ళాడు, బనిపాల్ కాలంలో చెర నుంచి తిరిగి వచ్చాడు. అలాగే 15 రాజు యోధారాజు ఆమోన్. ఈయన 2 సంవత్సరాలు పరిపాలించాడు. మనస్సే 55 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్తలు ఎవరు లేరు, ఇశ్రాయేల్ రాజులు ఎవరు లేరు, ఈయన కాలంలో మిగతా రాజులు కూడా ఎవరు లేరు. 16వ రాజు యోషియా 31 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో ఇర్మియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఎక్కడి నుంచి ఇర్మియా ఆఖరి వరకు ఉంటాడు. దీంతోపాటు జపన్య చిన్న ప్రవక్త, హుల్దా ప్రవక్త్రి, ఆమె స్త్రీ.
ఈ కాలంలో ఐగుప్తు ఫరోనెకో ఐగుప్తు రాజు శత్రువులు. 17వ రాజు యెహోయాహాజు 3 నెలలు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్త ఇర్మియా. శత్రువులు బబులోనీయులు, ఐగుప్తీయులు. 18వ రాజు యెహోయాకీం 11 సంవత్సరాలు పరిపాలించాడు యెహోయాకీము. ఈయన కాలంలో ప్రవక్తలు ఇర్మియా, ఊరియా, హబక్కకు. ఊరియా అన్నట్టు ప్రవక్త ఉంటాడు. ఊరి అంటే దావీదు బత్షెబ భర్త ఊరియా కాదు, ఈయన వేరే. ఈయన గురించి కూడా ఇర్మియా గ్రంథం ఉంటుంది. సేమ్ ఇర్మియాలాగే ప్రవచిస్తాడు ఈయన కూడా, ఈ ప్రవక్త. ఆయన ఐగుప్తు పారిపోతాడు. ఈయన యెహోయాకీముకి భయపడి అక్కడి నుంచి తీసుకొచ్చి మరి చంపిస్తాడు. ఈయన కాలంలో బబులోనీయులు శత్రు రాజ్యాలు. ఇక 19 యెహోయాకీన్ 3 నెలలు 10 రోజులు పరిపాలించాడు. ఈయన కాలంలో ప్రవక్త ఇర్మియా. ఇశ్రాయేలు ఎవరు లేరు. ఇంకా బబులోనీయులు, ఈయన కాలంలో కూడా బబులోనీయులు. ఇక బబులోనీయులే శత్రులు. ఇక లాస్ట్ ఆఖరివాడు 20వాడు సిద్కియా 11 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని కాలంలో ప్రవక్త ఇర్మియా. ఇశ్రాయేల్ రాజులు ఎవరు లేరు, శత్రు రాజులు బబులోనీయులు. ఇది ప్రియులారా, ఈ రంగ టేబుల్ తయారు చేసుకుంటే మీకు చాలా ప్రాక్టీస్ ఈజీగా ఉంటుంది. అలాగే ఇశ్రాయేల్ రాజులు కూడా లాస్ట్ టైం మీకు ఆ టేబుల్ మీకు ఇవ్వడం జరిగింది. ఇశ్రాయేల్ రాజులు కూడా వాళ్ళు రాజులు, వాళ్ళ ప్రవక్తలు, వాళ్ళ కాలంలో యోధా రాజులు ఎవరు, వాళ్ళ కాలంలో అన్య రాజులు ఎవరు. అలా ఇశ్రాయేల్ రాజులు ఒక టేబుల్, యోధా రాజులు ఒక టేబుల్ తయారు చేసుకుంటే మీకు చాలా ఈజీగా అన్నీ ఒకే దగ్గర మీకు బయట దొరుకుతాయి, వాళ్ళు పరిపాలించిన సంవత్సరాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదైనప్పటికీ నేను ముగిస్తున్నాను. దేవుడు గొప్పవాడు, పక్షపాతం లేనివాడు. నా వాళ్ళని ఒక రకంగా, మా ఇంట్లో వాళ్ళని ఒక రకంగా, మా కులం వాళ్ళని ఒక రకంగా, మా వర్గం వాళ్ళు, మా క్రైస్తవులు, మా యోధా వాళ్ళని ఒక రకంగా, వీళ్ళు అంజులను ఒక రకంగా దేవుడు మాత్రం ఎక్కడ ప్రవర్తించలేదు. దేవుడు పక్షపాతి కాదు, బైబిల్ సత్యం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా అలాగే శిక్షించాడు, బయట వాళ్ళు తప్పు చేసినా అలాగే శిక్షించాడు. ఆయన కరెక్ట్ అయినటువంటి సత్యవంతుడైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు అని అర్థమవుతుంది. ఇక్కడి నుంచి బైబిల్ చేత ఎలా జరుగుతుంది అంటే, పాంప్లెట్లో 2 పేజీలు అయిపోయి మనకి. పాంప్లెట్లో 3వ పేజీకి వెళ్తాము వచ్చే వారం దేవుడి చిత్తం అయితే. ఇక్కడి నుంచి దేవుడు అన్యులతో డీల్ చేస్తాడు. ఇంతవరకు ఇశ్రాయేల్తో డీల్ చేశాడు. అబ్రాహాం దగ్గర నుంచి చెప్పుకొస్తున్నాడు ఆయన. మొదటి పేజీలో అబ్రాహాం దగ్గర నుంచి, నేను అబ్రాహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పాడు. ఆ తర్వాత పితరుల కాలం తర్వాత నాయకులు ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపుకి సహాయం చేశాడు, మోసేకి సహాయం చేశాడు, యెహోషువకి సహాయం చేశాడు. ఆ 3 నాయకులు అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు కూడా సహాయం చేశాడు. అప్పుడు దేవుడు వాళ్ళ పక్కనే ఉన్నాడు. పితరుల కాలం ఆయన వాళ్ళ పక్కనే ఉన్నాడు, నాయకుల కాలంలో వాళ్ళ పక్కనే ఉన్నాడు, న్యాయాధిపతుల కాలంలో కూడా. ఒత్నీయుల కాలం, యెహూదా కాలం, సమగర కాలం, దెబోరా కాలం, గిద్యోను కాలం, అబీమెలెకు, తోల, యాయీరు, యెఫ్తా, యెబుషాను, ఏలోను, అబ్దోను, సంసోను 13 న్యాయాధిపతి గ్రంథాలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పక్షానే ఉన్నాడు. 14వాడు ఏలి, 15వాడు సమూయేలు, ఆ ఇద్దరు న్యాయాధిపతుల కూడా దేవుడు వాళ్ళ పక్షానే ఉన్నాడు. పోనీ న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఏమైనా వదిలేశాడంటే వదలలేదు. ఐక్యరాజ్య కాలంలో కూడా వాళ్ళ పక్కన ఉన్నాడు దేవుడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పక్కన ఉన్నాడు, దావీదు రాజు అయినప్పుడు వాళ్ళ పక్కన ఉన్నాడు, సొలొమోను రాజు అయినప్పుడు 120 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1050 నుంచి 930 వరకు కూడా 120 సంవత్సరాలు ఐక్యరాజ్యంగా 12 గోత్రాల మీద వాళ్ళ 3 పరిపాలించినప్పుడు 340 దేవుడు వాళ్ళ పక్షానే ఉన్నాడని మనకు అర్థమవుతుంది. పోనీ ఆ తర్వాతనే దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడా? సొలొమోను చేసిన పాపం తర్వాత విడిచిపెట్టలే. ఆ తర్వాత వాళ్ళకి 930లో రాజ్యాలు 2గా చేసి, ఒకటి ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ 10 గోత్రాలు, తర్వాత దక్షిణ రాజ్యం ఇశ్రాయేల్ 2 గోత్రాలుగా వేరైపోయినప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉన్నాడు. శత్రువుల చేతుల నుంచి కొంత కాపాడుకుంటూ దేవుడు అవకాశం ఇచ్చుకుంటూనే వచ్చాడు ఇశ్రాయేల్ 10 గోత్రాల వరకు. క్రీస్తుపూర్వం 930 నుంచి 722 వరకు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అలాగే వీళ్ళకి కూడా క్రీస్తుపూర్వం 930 నుంచి 586 వరకు కూడా వీళ్ళకి అవకాశం ఇచ్చాడు. చివరికి ఎంత అవకాశం ఇచ్చినా వీళ్ళ మార్పు రాలేదు కనుక ఇప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చేసి, అప్పుడు ఏం చెప్పాడు దేవుడు? నా ప్రజలు నేను చెప్పినట్టు వింటే ఇలా బ్లెస్ చేస్తాను, నా ప్రజలు నేను చెప్పినట్టు వినకపోతే ఇలాగ వాళ్ళ చెరకు పంపిస్తానని చెప్పాడు మోషే ధర్మశాస్త్రంలో. చెప్పినట్టుగా ముందు బ్లెస్ చేశాడు, వాళ్ళు నిలబెట్టుకోలేదు కనుక ఇప్పుడు చెరకు పంపించేశాడు. కాబట్టి దేవుడు తప్పేమీ లేదు అందులోని. దేవుడు ఏం అన్యాయస్తుడు కాదు. ఇశ్రాయేల్కి యూదులకు అన్యాయం చేయలేదు, అలాగే దేవుని కాని ప్రజలు అన్యులకు కూడా దేవుడు అన్యాయం చేయలేదు. మనం ఆ మాట జాగ్రత్త అర్థం చేసుకోవాలి. చాలామంది తప్పుగా బోధిస్తున్నారు, బైబిల్ని తప్పులు పట్టాలని చూస్తున్నారు. దేవుడు పక్షపాతం ఉంది, అబ్రాహాం దేవుడు అంటాడు, యోధా దేవుడు అంటాడు, ఇశ్రాయేల్ దేవుడు అంటాడు. మరి వాళ్ళ దేవుడే, మరి వాళ్ళని ఎందుకు శిక్షించాడు? కాబట్టి దేవుడు ఎవరైనా శిక్షిస్తాడు. పాపాన్ని ఒప్పుకోడు ఆయన, చెడుతనాన్ని అసహించుకుంటాడు ఆయన.
ఓకే. అయితే ఇప్పుడు మూడో పేజీకి మనం వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి మనకి అశ్షూరు రాజులకి అప్పగించిన అశ్షూరు రాజుల గురించి చూస్తాం. ఆ తర్వాత బబులోనుల గురించి చూస్తాం. అశ్షూరులకి అవకాశం ఇచ్చాడు. అశ్షూరులకు మళ్ళీ దేవుడే తీర్పు తీరుస్తాడు. అవకాశం ఇచ్చినవాడు దేవుడే, తీర్పు ఇచ్చేవాడు దేవుడే. ఆ తర్వాత మూడో పేజీలో మనం చూస్తాం బబులోనీల్ని. 7వ పాయింట్. ఆ బబులోనులకు అవకాశం ఇచ్చింది దేవుడే, అప్పగించింది దేవుడే, మళ్ళీ తీర్పు తీర్చింది కూడా దేవుడే. ఆ తర్వాత మాది పార్షకులు చూస్తాం మనం. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది దేవుడే, మరలా తీర్పు తీర్చి గ్రీకులకి ఇచ్చాడు అవకాశం. అప్పుడు గ్రీకు పాలన, అలెగ్జాండర్ పరిపాలన, వాళ్ళకి అవకాశం ఇచ్చింది దేవుడే, మరి తీర్పు తీర్చింది కూడా దేవుడే. ఆ తర్వాత ఆలకాలంలో మక్కాబీలు యోధాల నుంచి మక్కాబీలు కొనాలు పుడతారు, ఒక 100 సంవత్సరాల వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ రోమిలకు ఇచ్చాడు. రోమిలకు అవకాశం ఇచ్చింది ఆయనే, మళ్ళీ రోమిలు కూడా తీర్పు తీర్చింది ఆయనే. ఈ లోక రాజ్యాలన్నిటి మీద ఈ రాజు అధికారి యేసుప్రభువు. యేసుప్రభువే మా సృష్టికర్త, యేసుప్రభువే మా దేవుడు, యేసుప్రభువే మా రక్షకుడు, యేసుప్రభువే మా పాపాల కోసం శాపాల కోసం సిలువలో బలైపోయి మాకు పాప క్షమాపణ ఇచ్చాడు, మమ్మల్ని రక్షించుకున్నాడు. నా పాపాలు, నా శాపాలు, నా ఇంటి వారి పాపాలు, శాపాలు మా విశ్వసించిన వారు అందరి మన దేశంలో, ప్రపంచ మానవ జాతిలో ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించి ప్రభు అని ఎవరైతే ముందుకు వచ్చి ఆయన అడుగుతారో, పశ్చాత్తాపడతారో, వాళ్ళందరి పాపాలు క్షమించడానికి లోక పాపాలు మోసిపోయి దేవుని గొర్రెపిల్లగా, ఆయన పక్షపాతం లేని దేవుడిగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నట్టుగా మనకు కనబడుతుంది కొత్త నిబంధనలో. పాత నిబంధన చరిత్ర అంతా కూడా కొత్త నిబంధన దగ్గర మనం తీసుకొచ్చిన బాలశిక్ష. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు దగ్గర ప్రతి మానవుడు రావాలి. ప్రతి మానవుడు పాపంలో పుట్టాడు, పాపంలో జీవిస్తున్నాడు. కాబట్టి వాళ్ళ తప్పిదాలన్నీ ఒప్పుకొని ప్రభు నన్ను క్షమించి అంటే ఆయన క్షమిస్తానని చెప్పాడు. కాబట్టి విడిచిపెట్టుకొని మారు మనసు పొంది ఇక్కడి నుంచి ప్రభు కొరకు జీవిస్తే ప్రభు ఏదో పాత్ర కింద వాడుకుంటాడు, అన్ని విధాలుగా బ్లెస్ చేస్తాడు. శాంతి, సమాధానం, నెమ్మది ముందిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా నెమ్మదిస్తాడు మైను. ఆ తర్వాత భౌతిక సంబంధమైన అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నిటి కూడా అక్కర్లన్నీ ఆయన కూడా తీరుస్తాడు. ఇలా ఆశీర్వదించగలిగిన దేవుడు, ఇలా క్షమించగల దేవుడు, ఇలా ప్రేమించగల దేవుడు యేసుప్రభు ఒక్కడే. ఇదే బైబిల్ బోధిస్తుంది. దీన్నే మనం నేర్చుకున్నాం, దీన్నే మన ఇతరులకు నేర్పుతున్నాం. కాబట్టి ఈ మాటలు పెట్టి దేవుడు మనల్ని ఆదరించి బలపరచునుగాక. కాబట్టి ఈ రోజుతో దేవుడు మనకు పాంప్లెట్లో 2 పేజీలు సహకరించి సహాయం చేసిన దేవాదేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వారం నుంచి, మరల బుధవారం నుంచి మనం 3వ పేజీకి వెళ్తాం. అశ్షూరు రాజుల చరిత్రను చూస్తాం. ప్రియులారా, ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఇంతవరకు సహాయం చేసినందుకు ఆయనకి మహిమాగంత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ ఎస్ఏ, నీకు వందనాలు. ప్రార్థపూర్వక అందరూ సిద్ధపడి నెక్స్ట్ దగ్గరికి సిద్ధపడండి. అయ్యగారు ఇది ప్రార్థన చేసి ముగిస్తారు ఈ కార్యక్రమాన్ని. వాటి ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు, థ్యాంక్స్ చెప్తాం. ఇంకా జరగబోతున్న కార్యక్రమాలు కూడా దుష్టుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వీడియో అందరూ చూస్తున్నారు, అనేకలకు వెళ్తున్నారు ఈ చరిత్రలు. కాబట్టి సంఘంలో ఉన్నారు, మనకి స్థానికంగా అనేకలకు కూడా ఇది ఉపయోగపడేట్టుగా దేవుడు సహాయం చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.